లో జరిగిన అవమానంపై సీనియర్ నటి రాశి స్పందించడంతో కథ మలుపు తిరిగింది. 3 ఏళ్ల క్రితం జరిగిన ఇష్యూపై అనసూయ కూడా రియాక్ట్ అయింది. రాశిపై చేసిన కామెంట్స్ కు తాను సారీ చెప్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అదే నటుడు శివాజీ చేసిన కామెంట్స్ పై స్వయంగా సారీ చెప్పినా కూడా రాద్ధాంతం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎదుటి వారికి నీతులు చెప్పే ముందు మనం సరిగ్గా ఉండాలన్న సంగతి మర్చిపోతున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఎస్, మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు, అలాగే కృష్ణ శర్మ గారు ఉన్నారు, గీతా నాయుడు గారు సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. ముందుగా గీతా నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. గీతా నాయుడు గారు నమస్తే. నమస్కారం అండి. శివాజీ స్టేజ్ మీద కామెంట్స్ చేసిన దగ్గర నుంచి ఇష్యూ నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే సీనియర్ యాక్ట్రెస్ రాశికి సారీ చెప్పాల్సి వచ్చింది అనసూయ గతంలో తను చేసిన కామెంట్స్ పై. సో ఎప్పటి వరకు ఇంకా ఇష్యూ కంటిన్యూ అవుతుంది? ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా అండి, ప్రపంచంలో గనక చూసుకుంటే భారతదేశానికి ఒక మంచి స్థానం ఉందండి. మన డ్రెస్సింగ్ చూసి, మన సారీ అవన్నీ చూసి కూడా వీళ్ళు ఇండియన్స్ అని ఈజీగా గుర్తుపడతారు. పూర్వకాలం నుంచి ఇప్పుడే కాదు, అది ఫాలో అవ్వాలని నేను ప్రతి మహిళలకి, ముందు తరాల ఆడపిల్లలకి కూడా చెప్తాను. వేసుకోండి, జీన్స్ ప్యాంట్ వేసుకుంటే తప్పని నేను చెప్పను, పంజాబ్ డ్రెస్ వేసుకుంటే తప్పని చెప్పను, కానీ నిండుగా చక్కగా మంచిగా డ్రెస్ వేసుకోండి. వేరే వాళ్ళు మనం చూసి కామెంట్ చేయకూడదు. మన బట్టలను చూసి ఎదుటి వాళ్ళు మనకు గౌరవం ఇచ్చినట్టుగా ఉండాలని నేను కోరుకుంటాను ఒక మహిళగా. ఎందుకంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఇంకోటి, రాశి గారు చాలా సైలెంట్ గా ఉంటారండి, ఎక్కడ వచ్చినా నాకు ఆవిడ గురించి తెలుసు. కానీ ఆవిడ గురించి కూడా అనసూయ గారు ఇలా మాట్లాడటం అనేది చాలా దారుణమైన మాట అనమాట. అలా అంటాం విన్నా, నేను చూశాను కూడా. పాపం ఈవిడ కూడా మాట్లాడడం కూడా చూశాను రాశి గారు. మరి రాశి గారు ఇట్లా అన్నప్పుడు అక్కడ పక్కన రోజా గారు ఉన్నారు. రోజా గారు ఎక్కిలిగా నవ్వుతున్నారు. నాకు రోజా గారు ఫస్ట్ నుంచి నచ్చరండి. ఆవిడ ఫస్ట్ హీరోయిన్ స్టార్టింగ్ నుంచి కూడా నాకు ఆవిడ ఎందుకో నచ్చదు. అది ఎందుకో నాకు తెలియదు. కానీ అలా నవ్వటం ఏంటంటే, ఒక ఆడపిల్లని ఒక రాశి గారు ఆవిడ కొలికే కదా, అసలు కొలిక్ కాకపోయినా హీరోయిన్ కాకపోయినా ఒక మనిషిని అలా అన్నప్పుడు తప్పు అని చెప్పకుండా అసలు షార్ట్ కట్ చేస్తేనే చెప్పచ్చు. ఆ మాట చెప్పకుండా ఆవిడ నవ్వుతుందండి. అంటే ఏం మెసేజ్ వస్తుంది ఈవిడ? అంటే ఇవి డబ్బు సంపాదించడానికే ఉందా రోజా గారు అక్కడ కూర్చొని? ఏంటి అది నాకు అర్థం కాదు. ఒక మహిళ ఒక మహిళని అంటూ ఉంటే నవ్వుతుందా? ఎంత దారుణం అండి అసలు. రోజా గారు కూడా సారీ చెప్పాలని అడిగితే రాశి గారికి, ప్రతి మహిళకు కూడా, ప్రజా మొత్తానికి కూడా, దేశంలో ఉన్న ప్రతి మహిళకు కూడా ఆవిడ రోజా గారు కానివ్వండి, అనసూయ గారు కానీ సారీ చెప్పాలండి. తప్పండి. ఒక ఆడపిల్లలు అన్నారంటే అందరికీ వస్తుంది, అది అందరికీ వర్తిస్తుందని నేను భావిస్తాను. అంటే నన్ను కూడా కామెంట్ చేసినట్టు నేను భావిస్తాను. చాలా తప్పది. రోజా గారు నాకు అక్కడ నచ్చలేదు. తర్వాత అనసూయ గారు సారీ చెప్పారన్నారు. అంటే ఈవిడ సారీ చెప్పగానే కామైపోద్దా ఒక గొడవ? మరి శివాజీ గారు సామాన్లు అన్నారు, అందుకే గుంజుకొని పోస్టులు పెట్టేసి ఆయన కమిషన్ దగ్గర పిలిపించి, అంటే వేరే సమస్యలు లేనట్టు ఈయన ఒక్క మాట అన్నందుకు మాత్రం పిలిచి కమిషనర్ కూడా మాట్లాడారు కదా ఉమెన్స్ వాళ్ళు. మరి వేరే ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఘోరాలు చిన్న చిన్న పిల్లల మీద కూడా జరుగుతుంటే వాళ్ళు ఏమైపోయారు? నిద్రపోతున్నారా? ఎందుకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళు? ఎందుకు వేరే వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? మరి ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు చిన్న హీరో అని అంటున్నారా, లేకపోతే నేను తొక్కేయాలని చూస్తున్నారా? ఏమో నాకైతే అర్థం కాలేదు. నేను అన్ని రకాల కోణాలు వచ్చాను. నాకు శివాజీ గారు పెద్ద క్లోజ్ ఏం కాదు, ఎవరు కాదు. నేను మామూలుగా ఒక ఎనలిస్ట్ గా చెప్తున్నాను, నాకు అలాంటి పరిచయం కూడా కాదు. కానీ ఎటు చూసినా కూడా అండి, ఎవరు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా పక్కన పెట్టి ఈయనకు వెంటనే అప్పటికప్పుడు, అంటే వెనక పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారండి. ఈ అనసూయ గారికి, ఈ చిన్మయ్య గారికి ఎవరో వెనక పెద్దవాళ్ళు ఉండి పెద్ద హస్తాలతో మొత్తం జరిగిందండి. తర్వాత మనం చూసుకుంటే నాగబాబు గారు కూడా మాట్లాడారు. అంటే నాకు అప్పుడు అనుమానం వచ్చింది, నాగబాబు గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఈ మీడియాలో ఈ సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడారో, ఓహో ఈయన ద్వారా ఏమన్నా వీళ్ళు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఆయన గెస్ట్ గా ఉన్నప్పుడు ఈవిడ యాంకర్ గా చేశారు అనసూయ గారు. వీళ్ళంతా కలిసి చేశారేమో, అందుకని అంత స్ట్రాంగ్ గా వెంటనే పిలిపించారు శివాజీ గారిని నాకు అనుమానం వచ్చింది. కానీ అనుమానం 100% అయిందండి. నేనైతే అదే భావిస్తున్నాను. కానీ నాగబాబు గారు కూడా అలా మాట్లాడటం అనేది మాత్రం నాకు చాలా బాధాకరమైన విషయం అండి. ఆడపిల్లలకి స్వేచ్ఛ ఉండాలి, ఏ బట్టలను వేసుకుంటావు అంటే వేసుకోండి, నువ్వు బట్టలు ఏదో వేసుకుంటా అది ఎవరో అనట్లేదు. కానీ లిమిట్ గా ఎంత హద్దు ఉందో అంతవరకు వేయాలి. అందరికి అన్ని ఉంటాయండి పార్ట్స్ అని చెప్పి అందరికి అన్ని చూపించలేం కదండి, తప్పు కదా. ఇక మనకి జంతువులకి మనుషులకు తేడా ఏముందండి అక్కడ? తప్పు కదా. జంతువులకు తెలియక పాప అవి తిరుగుతున్నాయి. అదే మనం ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకుంటే ఈ మధ్య కుక్క పిల్లలు కూడా డ్రెస్సులు వస్తున్నాయి, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఉండే కుక్క పిల్ల, దానికి డ్రెస్ వేస్తాం మేము. చాలా మంచి మంచి బట్టలు కొంటాం, దానికి సాక్స్లు అన్ని కొంటాం. చాలా మా చూపిస్తా కూడా కాంటాక్ట్ ఆగి మీకు ఇప్పుడే లైవ్ లో. కానీ అట్లా మనుషులకి తేడా ఏంటండి? తప్పండి. మనం మంచిగా ఉండాలి, మన డ్రెస్ చూసి ఎదుట వాళ్ళు మనకి గౌరవించాలి. అసలు ఎంత బాగుంది ఈ అమ్మాయిని చూసి 10 మందిని మనం నేర్చుకోవాలనేట్టు ఉండాలి. మన భాష, మన వేషం కానీ, మన మాట తీరు కానివ్వండి, అది ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం కానివ్వండి, అన్ని కూడా మనల్ని చూసి కనీసం ఒక 10 మంది కాదు 20 మంది మనం ఫాలో అవ్వాలండి. అందులో మీరు సెలబ్రిటీస్ అని చెప్పుకున్నారు. ఎందులో సెలబ్రిటీస్ అండి మీరు? ఆడబోతలో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం, పెద్ద చిన్న లేకుండా మాట్లాడి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు యువతకి, ముఖ్యంగా మహిళలకి?
మిమ్మల్ని చూసి చాలా మంది ఆడపిల్లలు మీరు ఫాలో అవుతుంటారు, కొంతమంది ఫాలో అయ్యేవారు పిచ్చోరు, మాలాటోళ్ళు ఫాలో అవ్వకుండా అది వేరే విషయం. కానీ ఏంటి అది తప్పు కదా. కానీ మీరు ఇప్పటికైనా కదా మారి మీరు మంచిగా అసలు ఇప్పటికే మహిళలకి సారీ చెప్పి, ముఖ్యంగా రాశి గారికి అయితే తప్పకుండా సారీ చెప్పాలి. అలాగే ప్రతి మహిళలకు కూడా మీరు సారీ చెప్పాలి. ఈవిడ సారీ చెప్తే మాత్రం అక్కడికి ఆగిపోవాలి గొడవ. అదే కనుక శివాజీ గారు మరి రియలైజ్ నిజంగా దొరికిపోయినాయి సారీ అండి తెలియకుండా వచ్చేసిన అన్నారు. ఎప్పుడు అలా మాట్లాడి నేను కూడా ఎప్పుడు చూడలేదు శివాజీ గారు. చాలా ఇంటర్వ్యూస్ చూసాను ఆయన, నాకు బాగా తెలుసు. కానీ ఎప్పుడు మొన్న అలా జరిగింది సారీ అని చెప్తే మరి ఆయన ఎందుకు గొడవ ఆగకుండా వీళ్ళు ఎందుకు ట్విట్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి ఇలాగే పెడతాను నేను ఈ డ్రెస్ లో వేసుకుంటాను చెప్పి వాళ్ళు ఫోటోలు పెట్టడం, దాని మీద మళ్ళీ వేరే కామెంట్స్ పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఈవిడ చెప్తేనేమో వదిలేయాలి, ఈవిడ సారీ చెప్తే అక్కడికి ఆగిపోవాలి. శివాజీ గారు చెప్పి సారీ చెప్తే ఆయన వదలకూడదు, ఆయన పట్టుకుని ఊగులాడుతూ ఉండాలి. ఎన్నాళ్ళు ఊగులాడతారండి ఇది? అంటే వేరే సమస్యలు లేవా దేశంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, హైదరాబాద్ సిటీలో కానివ్వండి? ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయండి? అనసూయ గారికి ఎప్పుడన్నా ప్రజల సమస్యలు ఎప్పుడన్నా మాట్లాడారా? ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళి చూసారా? ఎంతమంది ఆకలి బాధతో ఉన్నారు, ఎంతమంది బట్టలు లేకుండా ఉన్నారు, ఆ బట్టలు తీసుకెళ్ళి ఇమ్మనండి ఆవిడకి. ఏంటి ఎన్నో చేయాలంటే ఆవిడ ఏం చేశారు అసలు? సోషల్ గా ఒక మనిషికి హెల్ప్ చేశారా? ఆమె సొంతంగా ఓన్ గా డబ్బు సంపాదించుకొని ఇల్లు కట్టుకోవడం, ఆడు కార్లు కొనుక్కోవడం, పిల్లలకి కూడా వెళ్ళండి అని చెప్పి ఒక కారు కొనుక్కోను, మంచిగా సంపాదించుకున్నావు, నీ పిల్లలు హ్యాపీగా ఉండాలి, నీకు కాదనట్లా. కానీ ఒక సమాజంలో నువ్వు ఉంటున్నప్పుడు ఒక మహిళగా ఒక దేశంలో ఒక రైట్ నీకు ఉంది, ఒకరికి హెల్ప్ చేయాలి, ఆ నేచర్ ఉండాలి నీకు. అని నీకు ఆ నేచర్ లేదేమో నాకు అనిపిస్తుంది అనసూయ గారు. మరి ఉంటే కనుక మీరు ఇట్లా మాట్లాడరు, ఇలా చేయరని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే గీత గారు. ఎస్ శేఖర్ గారు. శేఖర్ గారు అంటే సారీ అయితే చెప్పారు అనసూయ గారు. ఆవిడ అంటే చేసిన దొంగల పడ్డారు మీద కుక్కలు మురిగినట్టు ఇప్పుడు ఈవిడ చేసింది ఇప్పుడు 3 ఏళ్ల క్రితం. అది కూడా 3 ఏళ్ల క్రితం అండి. 3 ఏళ్ల క్రితం ఆవిడ చేసినప్పుడు ఏం తెలీదు. సో జరిగిపోతుంది, దాని మీద డబ్బులు వచ్చేసినాయి, ఏమంతా చేసింది. అది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆవిడ కంటెంట్ కూడా కాదు, అది ఆ జబర్దస్త్ లో రాసిన స్క్రిప్ట్ కూడా కాదు. చాలా మంది అంటుంటారు జబర్దస్త్ లో రాసిన స్క్రిప్ట్, అక్కడ వాళ్ళు వీళ్ళు క్షమాపణ చెప్పారు. ఖచ్చితంగా కాదు. చదవాల్సి వచ్చింది. అది ఎవరైనా సరే అది ఎక్కడి నుంచో కాపీ కొట్టి లేపి అక్కడ పెట్టిన స్క్రిప్ట్. అది ఎవరో ఒక ఆవిడ పాపం ఇట్లాగే రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశారు, ఊరాయన ఫోన్ చేసి ఆయనకి తెలుసో తెలియక రాశిగారి ఫలాలు అని అంటే రాశిగారు అని ఆవిడ చెప్తుందేమో అనుకుని ఆయన చెప్పాడు. ఆవిడ కొంచెం ఇబ్బంది పడి రాశిగారి ఫలాలు కాదండి రాశి ఫలాలను ఆవిడ కరెక్ట్ చేస్తుంది. ఈ జోక్ లో ఎక్కడ కూడా అబ్సెంటీ లేదు. మనకు అనిపిస్తుంది తెలియక వీడు ఇట్లా అన్నాడు రా అని చెప్పి ఒక అమాయకత్వానికి మనం నవ్వుకుంటాం. ఈ జోక్ ని లేపేసి వల్గర్ గా చేసి జబర్దస్త్ లో పెట్టారు వీళ్ళు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ జోక్ ని లేపి కాపీ చేసి, అంటే దీని అర్థం ఏంటి? వేరే వాళ్ళ కంటెంట్ లేపేసి మీరు కడుపు నింపుకుంటున్నారు. మిమ్మల్ని ఏమనాలి? పరాన్న జీవులు, పారాసైట్స్ అనాలి. ఓకే, వీళ్ళకి వేరే వాళ్ళు పారాసైట్స్ గా కనబడతారు, మనం నార్సిస్ట్ అయితే వేరే వాళ్ళకి మనం నార్సిస్ట్ గా కనబడతామంట. సో ఇలా ఇదొకటి. ఇకపోతే 3 ఏళ్ల తర్వాత ఈవిడ పాపం సడన్ గా క్షమాపణ గుర్తుంది. ఏ తప్పు అప్పుడే గుర్తెందుకు రాలేదు? పోని అదేదో కాలగర్భంలో కలిసిపోయింది. ఇవాళ సడన్ గా పాపప్ అయింది కదా, రాశిగారి ఫలాలని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆవిడ కూడా నోటీస్ చేశారు. అంటే ఇది ఈవిడికి నోటీసులో ఆల్రెడీ ఉంది. అనసూయ గారికి చాలా మంది ట్యాగ్ చేసి ఇవన్నీ పెట్టారు. ఏంటిది నీకు, నువ్వు వేరే వాళ్ళనే ముందు నువ్వు సరిగ్గా ఆడవాలని చెప్పి నా తిట్లు తిట్టుకుంటున్నారు అందరూ. ఆవిడ చూడలేకేం కాదు, రాశి గారు రియాక్ట్ అయితే తప్ప ఆవిడ క్షమాపణలు కోరలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి? నిజంగా ఆవిడ తప్పు చేశారన్న ఫీలింగ్ ఉండుంటే ఈ వీడియో బయటకు వచ్చినప్పుడే ఆ రోజు నాకు తెలియదండి, నేను ఇప్పుడు కాదు మొన్నే చెప్పా, ముందు మీరు పద్ధతిగా వచ్చి నాకు తెలియదండి, నాకు తెలియక చేశానండి, ఏదో అలా ఇలా అని చెప్పి క్షమాపణలు అడిగితే అది సంస్కారంగా ఉంటుంది అని చెప్తే ఏ రోజు ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నుంచి ఈ రోజు రాశి గారు ఏమన్నా ఆవిడ మీద కేసు వేస్తారేమో అని భయపడి ఈ రోజున ఆవిడ నా లాయర్తో కూడా మాట్లాడుతున్నాను ఒక మాట మాట్లాడింది. నిజంగా కేసు అవుతుంది వేస్తే. ఇంకొకటి చెప్పనా అంటే ఎవరన్నా మన మీద కేసు వేస్తానో లేకపోతే మనల్ని వాళ్ళందరికి వాళ్ళు పాయింట్ చేస్తేనో అప్పుడు తప్ప మనం చేసిన తప్ప మనకు గుర్తు రాలేదంటే అది నిజంగా సంస్కారవంతంగా చెప్పిన సారీయా, లేకపోతే భయపడి అమ్మో ఎందుకులే మనకు వచ్చిన సారీ చెప్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పిన సారీయా? చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నిజంగా నువ్వు సారీ చెప్పేదే ఉంటే ఈ వారం రోజుల లోపల జరిగిన రచనలో ఎప్పుడో ఒకప్పుడు సారీ చెప్పుండేది. రాశి గారు రియాక్ట్ అయితే తప్ప నువ్వు సారీ చెప్పలా, జస్ట్ బికాస్ ఆవిడ నీ మీద కేసేస్తుందనే భయం తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఇంకొకటి, రాశి గారి సంగతి పక్కన పెట్టండి. రాశి పేరు పెట్టుకున్న కొన్ని వేల మంది అమ్మాయిలు ఇవాళ బయటికి వెళ్తున్నప్పుడు రాశి గారి ఫలాలు వచ్చారండి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతుంటే ఈ పాపం అంతా ఎవరిది? నీది కాదా? సారీ అంటే ఆవిడది. సో ఇక్కడ ఏంటంటే ఈవిడ లేకపోతే చిన్మయ్య గారు నా సోకుపళ్ళే తినని పాటలు పాడేసి ఇదేదో నీ సినిమా కోసం పాడాని అంటే ఒక 11 ఏళ్ల పిల్ల బయట సోకుపళ్ళే తిను పాడుకుంటూ పోతుంటే ఆ పాప నీది కాదా?
ఇప్పుడు ఈవిడికి నాకు తెలుగు తెలియదండి అని చెప్తుంది. తెలుగు తెలీదా? ఒక న్యూస్ ఛానల్లో మీలాగా అక్కడ కూర్చొని న్యూస్ చదివిన యాంకర్ ఆవిడ తెలుగు తెలియదంటే మన చెవుల్లో చెట్లు పెట్టినట్టు. నాకు తెలుగు తెలియదండి. సో ఎన్ని ఎక్స్క్యూజెస్ చూడండి. తెలుగు తెలియదని చెప్పుకోవడం ఒకటి, అది జరిగి వారం అవుతున్నా కూడా ఏ రోజు క్షమాపణ చెప్పాలి ఆవిడ ఈ రోజు వచ్చి క్షమాపణ చెప్పడం కావచ్చు. అండ్ ఆ వెకిలి జోకులు ఏవైతే వేసుకుంటుంటే నవ్వుతున్నారు చూసారా, రోజా గారు ఈవిడ జోక్ వేస్తే రోజా గారు నవ్వారు అని చెప్తున్నారు చూసారా, ఆ ట్రెండ్ ఇప్పటికీ చేస్తుంది ఆవిడ. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నిన్న సంధ్య గారిని ఉద్దేశిస్తూ ఆవిడ ఒక ఏమిటి ఆ భాష ఏమిటి, ఆ మాట ఏమిటి, చక్కగా చీర కట్టుకొని వచ్చి ఆ కంపు నూరు ఏంటి అని ఆవిడ అనడం. తర్వాత ఆ పక్కన ఎవరో నవ్వుతుంది, ఆవిడ కూడా నవ్వింది. అంటే ఈవిడ జోకులేస్తారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. ఆ నవ్విన దాన్ని జనాల మీద పెట్టి మేము మిమ్మల్ని ఇలా మజాక్ ఉడాతే హై హమ్ ఆప్కే లియే అని చెప్పి, అంటే ఇంకోటి కూడా పారాషూట్ వాట్ ఈస్ పారాషూట్ నవ్వుకుంటారు. సరే అంటే వచ్చి రాని వాళ్ళు ఉంటారు, అమాయకులు ఉంటారు. ఆవిడ పారాసైట్ అనే ఉద్దేశంతో ఏదో తడబడిందో అది పాపం ఆవిడ ఆ తప్పు తీసి పారాషూట్ ఇంగ్లీష్ మాట్లాడడం రాని షీఈ్ మేకింగ్ ఎ ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ అని ఈవిడికి సాటిస్ఫై అవుతుంది తప్ప నిజంగా ఎవరు ఫూల్ అవుతున్నారు కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఫూల్ ఆఫ్ హర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఆవిడే ఫూల్ చేసుకుంటుంది. జనాలందరి దృష్టిలో నువ్వు పెద్ద ఫూలే, నువ్వు నన్ను అంటూ నువ్వే ఫూల్ అవుతున్నావు అని చెప్తోంది. కానీ నిజానికి ఆవిడ చేసిన కామెంట్స్ కింద జనాలు అందరూ కూడా జేజేలు బలుకుతున్నారు, ఈవిడ పెట్టిన దాని కింద తూ అని వస్తున్నారు. సో ఎవరు ఫూల్ అవుతున్నారనేది ఆవిడకి తెలుసు. కానీ ఒక దాన్ని ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో నుంచి సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపించే ఒక ఇది ఉంటుంది చూసారా, ఆ టైప్ లో నేను బాగానే ఉన్నాను, నేను మీరే వేస్ట్ అని చెప్పి లోపల బాధపడుతున్న పాపం నవ్వు నటిస్తూ పక్కన వాళ్ళతో కూడా నవ్విపించుకుంటూ అలా ఏవో కామెంట్లు చేస్తున్నారు. బట్ స్టిల్ రాశి గారి కన్నా పెద్దగా క్షమాపణ చెప్పాల్సింది ఎవరికన్నా ఉంటే ఈయనకి చెప్పాలి. ఈయనకి నిజంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు? ఆయన మీరు అనసూయ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఏదో అనుకుంటున్నారు, అంతకన్నా ముందు ఆయన రాశి ఫలాలు పంచాంగం చెప్పి ఒక పంతులు గారు. ఆయన వాళ్ళకి సరస్వతి దేవితో సమానం రాశి. పంతులు గారు ఇప్పుడు అనసూయ సంఘానికి అధ్యక్షుడు అయ్యారా? తప్పే ఉందమ్మా, నాకు తెలియక ఆయన అడుగుదాం ఆ విషయం కూడా. బట్ నేనేమంటానంటే సార్, పంచాంగము రాశి ఫలాలు సరస్వతి దేవితో సమానం కదా, మీ వృత్తి కదా అది. ఇప్పుడు రాశి గారి ఫలాన్ని ఆవిడ కించపరిచినా లేకపోతే రాశి ఫలాలను కూడా కించపరిచినట్టే కదా. అంటే దాని మీద సరస్వతి దేవి మీద నువ్వు బూతు జోకేసినట్టే కదా. మరి హిందువులకి నువ్వు ఎక్కడ క్షమాపణ చెప్పావు? హిందూ మతాన్ని మతాచారాలని చాలా సపోర్టే కదా, ఆయన్ని అడుగుదాం. అసలు మీరు చెప్పండి. అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడు. చెప్పిస్తారా సార్? ఎవరిని అయిపోయిందని అడుగుతున్నారు? ఏంటి అంటున్నా ఈ రోజున. హలో, యా గీత గారు చెప్పండి. ఉండండి మీరుండండి. మేము చెప్తే వినరా? వింటారు. ఎందుకంటే నార్మల్ గా కృష్ణ శర్మ గారు కొంచెం డీసెంట్ గా లేడీస్ కదా, నార్మల్ గా మేము అనసూయ గారి అభిమానులము. మరి అనసూయ గారి ఇన్సిడెంట్ ఈ రోజున చూస్తుంటే ఏమవుతుందంటే ఒక సామెత గుర్తొస్తుంది నాకు. ఒక చోట ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి. అందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఆ మామిడి పండు తిందామని రాయి తీసుకొని కొడుతున్నారండి. రాయి తీసుకొని కొడితే మామిడి పండు కింద పడుద్ది తిందామని. ఈ సామెత ఏమని వచ్చిందంటే పండ్లున్న కాయకే రాళ్ల దెబ్బలు అనే సామెత ఒకటి ఉంది. ఇది గుర్తొస్తుంది నాకు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అసెంబ్లీ సమావేశాలు ఎంతమంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారో దానికి పోటీగా అనసూయ ఎపిసోడ్ కూడా ఇప్పుడు చూస్తున్నారు అందరూ. ఎందుకంటే సమాజం ఒక అనసూయ మరొకలని కాదు, దీన్ని చాలా జాగ్రత్తగా కూడా గమనిస్తున్నది. భారతదేశంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి గమనిస్తున్నారు. ఇక్కడ నిన్న రాశిగారు కామెంట్ చేశారు, రాశిగారి ఫలాలు అని అన్నారు అని చెప్పేసి రాశిగారికి బాధ చాలా అయింది. మరి ఇది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఒక కామెడీ షోలో ఆ షో కేవలం నవ్వించడానికి మాత్రమే ఉంటుంది. ఒక కపిల్ శర్మ షో ఎలా ఉందో అది ఒక రకమైన కామెడీ అయితే జబర్దస్త్ అది ఒక రకమైన కామెడీ షో. అది కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రజలను నవ్వించడం మాత్రమే. అటువంటి షోలో రాశిగారి ఫలాలు అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. దానికి రాశిగారు ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగితే 3 ఏళ్ల నుంచి బహుశా కోమాలో ఉన్నారు అని అనుకుంటున్నాం. మరి కోమాలో ఉన్నారా రాశిగారు, బయట తిరుగుతున్నారో మాకు తెలియదు. కానీ మరి 3 సంవత్సరాల నుంచే కోమాలో ఉన్నారా రాశిగారు? మీరు
అప్పటికి ఎందుకు గుర్తు రాలేదు, పైకి వచ్చి ఎందుకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజున సడన్ గా కూడా అనసూయ గారి మీద నెగటివ్ ప్రచారం చేయాలనే కుట్రలో ఒక భాగంగా జరుగుతున్నటువంటి విషయాల్లో ఇప్పుడు సడన్ గా కోమాలోంచి లేచినటువంటి పేషెంట్ గారి లాగా రాసి బయటకు వచ్చేసి రాజుగారు ఫలాలు అని అన్నారు, నాకు ఏడుపు వస్తుంది అంతో పాటు రోజా గారు నవ్వారట. మొగుడు తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అనే సామెతలు మీలాంటి వాళ్ళని చూసే వచ్చినాయి. ఆడొక యాంకర్ పొజిషన్లో ఉంది, ఆమె ఒక మాట రాజుగారు ఫలాలు అని. అప్పుడు రోజా గారు నవ్వారు, నాగబాబు గారు నవ్వారు, హైపరాది నవ్వినాడు, అక్కడున్న ఆడియన్స్ నవ్వారు, బయట ప్రేక్షకులు నవ్వారు, జరిగిపోయింది. మరి మీకు ఇబ్బంది కలిగి ఉంటే ఇన్ని సంవత్సరాలు కూడా కోమాలో ఉన్నారా? ఇప్పుడు సడన్ గా కోమాలో నుంచి బయటకు వచ్చేసి మాట్లాడారా? ఇక్కడ మీరు బాధపడాల్సినది 1% కూడా లేదు రాశి గారు. ఎందుకంటే ఆ వాక్యాలు కూడా ఇప్పుడు డిస్ప్లే అవుతున్నది కదా వీడియో, చాలా జాగ్రత్తగా వినండి. హీరోయిన్ రాశి గారి ఫలాలు అని అన్నదే అనసూయ ఎక్కడైనా? హీరోయిన్ రాశి గారి ఫలాలు అనలేదు, రాశి గారి ఫలాలు అంది. సో ఈ మరి లెక్కన హీరోయిన్ రాశికి ఏం సంబంధం ఇందులో? ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది రాశి అనే పేరు పెట్టుకున్న ప్రతి అమ్మాయిని కూడా డిగ్రేడ్ చేసినట్టే. రాశి అని పేరు పెట్టుకున్న అమ్మాయిల గారి ఫలాలు అన్నదే? రాశి అనలేదు. మరి అనలేదు. ఇంకేంటి? ఎందుకంది? దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అందులో 100% ఎటువంటి తప్పు లేదు ఆ స్క్రిప్ట్ లో. రాశి గారి ఫలాలు మరి ఎందుకు సారీ చెప్పింది? తప్పు లేకపోతే అది తప్పు చెప్పి సారీ పొరపాటు చేసిందేమో సారీ అనిపిస్తుంది. చెప్పి తప్పు చేశారు. తప్పు చెప్పి పొరపాటు చేసింది రాశి గారు మీరే ఇది. వాళ్ళ చెప్పాలి నక్షత్రాలు డైరెక్ట్ ఉంటాయి, నక్షత్రం గారు అంటారు కొంతమంది, వాళ్ళ ఇష్టం అది. రాజమండ్రిలో అందరు గారు అంటారు, అన్నగారు, తమ్ముడు గారు, చెల్లెలు గారు అని పిలుస్తారు అక్కడ రాజమండ్రిలో, వాళ్ళ కల్చర్ అది. ఇక్కడ ఎక్కడైనా రాశికి అసలు ఏం సంబంధం? రాశి గారు స్వయంగా చెప్పారు, ఆవిడ పేరు విజయలక్ష్మి, ఆమె స్వయంగా చెప్పుకున్నారు, ఆమె పేరు విజయలక్ష్మి. ఆమెను తమిళంలో మంత్ర అని పిలుస్తారట, తెలుగులో రాశి అని పిలుస్తారు. ఆమె ఒకప్పుడు అందాల హీరోయిన్. రాశి గారి నవ్వు చాలా బాగుంటుంది, అదని అందరూ తెలిసిన. రాశి గారు కూడా చాలా అందంగా ఉంటారు, చీర కట్టుకుంటే రాశి గారు చాలా అందంగా ఉంటారు. మరి ఎక్కడో పాత 3 సంవత్సరాల క్రితము కేవలం రాశి గారి ఫలాలు అని అన్నందుకు ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బూతు లేదు. దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి అని కూడా చెప్తున్నాము. ఓకే. ఇందులో గీత గారు మీరు ఏదో రెస్పాండ్ పొరపాటున లెటర్ రాసి తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఈ రోజున నాగబాబు గారు కూడా సారీ చెప్పాలి, అలా అయితే రోజా గారు సారీ చెప్పాలి. ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది. ఒక స్క్రిప్ట్ చదివాము, జబర్దస్త్ అప్పటి డైరెక్టర్ ఎవరు, ఆయన క్షమాపణ చెప్పాలి, ప్రొడ్యూసర్ క్షమాపణ చెప్పాలి, రైటర్ క్షమాపణ చెప్పాలి, రామోజీ ఫిల్మ్ చెట్టి రామోజీ గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన లేరు కదా ఇప్పుడు. మరి ఇంతమంది క్షమాపణ చెప్పాలా? దీనికి అందరికి కారణం ఎవరు? అపరిచితుల్లో ఒక డైలాగ్ ఉంది, అపరిచితులో కోర్టు సీన్ లో చివరి అడుగుతారు, దీని ఒక పాప నీళ్ళలో పడి చచ్చిపోతుంది, అప్పుడు కరెంట్ షాక్ ఉంటుంది అక్కడ. దీనికి ఎవరు కారణం అంటే అతను చెప్తాడు, రాంగ్ రూట్ లో వెహికల్ తీసుకున్న వ్యక్తిది. అదే కాకుండా అక్కడ పెద్ద గుంట ఉంది, గుంటలో నీళ్లు ఉండడానికి కారణం ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు, దాన్ని పోడ్చలేదు, ఆ సమయంలో కరెంటు తీగ తెగితే రాని వాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తప్పకూడలేదు. మీరన్న మాట చెప్తున్నాను, ఫుల్ గా కప్పుకొని సందేశం ఇస్తున్నారు జనాలకి. ఫుల్ గా చీర కట్టుకొని కామెంట్ చేయరా? మీరు గ్యారంటీ ఇస్తారా నాయుడు గారు, మేడం గారు? మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఫుల్ గా చీర కట్టుకుంటే ఎవరు కామెంట్ చేయట్లేదా? మరి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? గ్యారంటీ ఇవ్వగలరా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? మరి ఏమంటున్నారు? అకారణంగా ఎందుకు అంటే మాకు కోపం వస్తుంది. మా క్యూట్ అనసూయని ఎవరు అనొద్దు, మాకు కోపం వస్తుంది. మా క్యూట్ అనసూయని అనడానికి వీలేదు ఇక్కడ. ఆమె తప్పేమి లేదు ఇక్కడ. ఇంటి పేరు మార్చారా సార్ మీరు? ఖచ్చితంగా అవును, అనసూయ గారు ఇంటి పేరు క్యూట్ అనసూయ అని పెట్టుకున్నాను. ఆమె క్యూట్ గా ఒక్క నిమిషం ఉషశ్రీ గారు కూడా అనవసరంగా అనుకున్నారు కదా మీరు. గీతానాయుడు గారికే చెప్తున్నాను, పూర్తిగా చీర కట్టుకుంటే ఎవరో కామెంట్ చేయరా? గ్యారంటీ ఇస్తారా? మీ దగ్గర మళ్ళీ వస్తా. ఓకే చెప్పండి. శివాజీ గారు సామాన్లు ఆడపిల్లలు నిండుగా వస్త్రాలు వేసుకోండి అమ్మా అన్నారు, అదేం తప్పు కాదు, ఏదో బూతు కాదు. మరి ఏమన్నా సామాన్లు చూపించుకోవడానికి ఇంకేం చూపించమని చెప్పాలా డైరెక్ట్ గా? మరి ఏం చెప్పాలి? మరి మీరు చెప్పండి. పోనీ ఇక్కడ దాకా చేతి చూపించి మరి ఇంకే పదం ఉపయోగిస్తారు మీరు చెప్పండి. మాకు తెలుగు రాదు, నేర్చుకోండి చెప్తే. చెప్పండి. ఆయనే మాట్లాడేస్తున్నారు. మరి మీరు అలా మాట్లాడిస్తున్నారు మా చేత. మీరు అన్న మాటలు ఎదుటి వాళ్ళకి చాలా ప్రభావం చూపిస్తున్నాయి. మీరు నువ్వు నా బీపీ తెప్పిస్తున్నావు దాని నుంచి కూడా.
నువ్వు కాదు, మీరు మీరు సారీ మీరు మాకు బీపీ తెప్పిస్తున్నారు. యాంకర్ గారు కెన్ ఐ టాక్? యా, యా. వెళ్ళిపోమంటారా నన్ను? మీరు మాట్లాడుకోండి. మరి మీరు అంది ఏంటండి మేడం గారు? ఒక్క నిమిషం మీరు సార్, ఒక్క నిమిషం పూర్తిగా మాట్లాడండి. భారతదేశ ప్రజలని మీరు అవమానం చేస్తున్నారు. మీరు పూర్తిగా వస్త్రాలు కట్టేసుకోండి, సాంప్రదాయం అందరూ ఫాలో అవుతారండి, అందరికి అన్ని తెలుసు. ఈ రోజు Hello, can I talk అండి? మరి ఎస్ ప్లీజ్ ఉషశ్రీ గారు ప్లీజ్. యా సో నమస్తే అండి. శర్మ గారా మీ పేరు? అవునండి మురళీ శర్మ మైనర్. సో నేను ఒక 2-3 నిమిషాలు నేను మాట్లాడే వరకు మీరు అసలు మాట్లాడకండి, వినండి నేను చెప్తాను. మాట్లాడండి. ఓకేనా? సో మరి మీరు ఖచ్చితంగా మా వివరణ వినాలి. శివాజీ గారు సామాన్లు అంటే ఇంత పెద్ద పెద్ద డిబేట్లు పెట్టినప్పుడు వివిధార్థం, నానార్థం, ద్వంద్వార్థం, నేను తెలుగు నిపుణుడు. నేను మాట్లాడటం ఫుల్ అయ్యే వరకు మీరు మాట్లాడకండి. అడ్వకేట్ కూడా నేను, అర్థమైందా? జడ్జి గారు నేను ఇట్టనే మాట్లాడతా, వినండి. మీరు ఎవరైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం, వినండి. చెప్పండి. సో శివాజీ గారు సామాన్లు అని మాట్లాడినప్పుడు, చీరలు కట్టుకోండి అని మాట్లాడినప్పుడు, మహిళా సంఘాలు ఆయన దగ్గర కమిషన్ కూడా కూర్చోబెట్టి ఇబ్బందికరమైన ప్రస్తావనలు పబ్లిక్ లో మాట్లాడినప్పుడు సారీ చెప్పించే ఇంతవరకు మనం ఇన్ని డిబేట్లు దీని వల్లే చేస్తున్నాం. ఓకే, అనసూయ గారి వెర్రి ప్రేలాపల్ అనాలో లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ ఆయన అన్నది హీరోయిన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ స్పందించాల్సిన అవసరం కాదు, బికాస్ ఆ కేటగిరీ చూసుకుంటే ఆవిడ రాదు. అదే నోటి దూల అంటారు. అదే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు. శివాజీ గారి నోటి దోలది, శివాజీ గారి నోటి దోల. ఆయనకు చాలా నోటి దోల ఉంది. బిగ్ బాస్ లో సంజయ్ పట్టుకుని ఆంటీ అంటాడు. ఎందుకన్నాడు సంజయ్ ఆంటీ? ఎందుకన్నాడు? నోటి దోల. దాని అర్థమవుతుంది శివాజీ నోటి దోల బాగా. మీకు కట్ మరి ఓకే అయిన తర్వాత మాట్లాడండి, చెప్పండి. సో హీరోయిన్లు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు వస్త్రధారణ ఇలాంటి ఈవెంట్స్ అక్కడ సందర్భోచితంగా మాట్లాడారు ఆయన. ఎందుకంటే అంతకు ముందు జరిగిన సిచ్యువేషన్ అమ్మాయిని అలా నలిపేయటము, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆయనది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇంటెన్షనల్ గా జరిగిన సిచ్యువేషన్ కి ఆయనకి తెలిసింది ఆయన చెప్పారు. ఆ సందర్భంలో ఒకటి ఆయన అక్కడికి చెప్పారు, ఇది ట్రోల్ అయినా పర్లేదు, ఓన్లీ హీరోయిన్లు ఇట్లాంటి జనాలు మీరు లోపల ఏమన్నా చేసుకోండి, ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టుకోరు. సినిమాల్లో రికార్డింగ్ చేసేటప్పుడు ఎట్లన్నా ఉండండి, బట్ వెన్ యు ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎక్కడైతే మీరు జనసందోహం మధ్యలోకి వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ అమ్మాయి చీర కట్టుకున్నా హీరో ప్రభాస్ అయినా ఎవరైనా పట్టుకొని లాగేస్తారు. ఇట్స్ నాట్ విమెన్ ఇక్కడ. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయి కాదు అక్కడ, ఇట్స్ సిచ్యువేషనల్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇంత పబ్లిక్ లోకి వచ్చినప్పుడు హీరోనైనా నలిపేస్తారు, హీరోయిన్ అయినా నలిపేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్. వినండి, జరిగిన సందర్భాన్ని బట్టి, అమ్మాయికి జరిగిన అవాంఛనీయ పరిస్థితుల్ని బట్టి ఆయన అక్కడ సందర్భాన్ని కుదిరితే, హీరోయిన్లు ఏమి ఆయన చెప్పలా, కుదిరితే ఇలా కనుక ఆయన దిస్ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ ఆర్టికల్ 19A to G ప్రకారం ఆయన ఎలా అయినా సరే వ్యక్తపరచనివ్వండి. అందులో ఆయన పరిచింది ఓన్లీ చీరలు కట్టుకోమని ఏం చెప్పాల. కుదిరితే అలాంటి వస్త్రధారణ ఏమన్నా చేయగలిగితే మీకు రెస్పెక్ట్ ఉంటదమ్మా. మీరు ఇలాంటి సందర్భాలకు కానీ ఇలాంటి స్థితి గతి పరిస్థితులకు కానీ వెళ్లకుండా ఉంటుందని వెళ్ళగక్కారు ఒకటి. రెండోది, ఇలాంటప్పుడు మన భాష గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ మరి చిక్రీ పాట వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది, అప్పుడు అలా అన్నారు, ఇలా అన్నారు అని చెప్పి లేవనెత్తినప్పుడు జనాలు కూడా అవును కదా, ఇది వ్యాలిడే కదా, మరి ఇలాంటివి జరిగినప్పుడు మరి అవి కూడా అడగాలి కదా అన్నప్పుడు మనం అంతకుముందు డిబేట్ లో కూడా మాట్లాడుకుంది ఏంటంటే, ఏదైతే సినిమా ఉందో ఆ సినిమా నుంచి వచ్చే డైలాగ్స్ అవనివ్వండి, వేషధారణ, వస్త్రధారణ, లేకపోతే పాటలు, మాటలు, ఇవన్నీ సెన్సార్షిప్ బోర్డు కిందకు వస్తుంది. ఓకేనా, నేను నాల్సర్లో మీడియా లాస్ చదివాను కాబట్టి ఐ హ్యావ్ దట్ లిటిల్ క్లారిటీ. మీకన్నా కొంచెం నాకు ఎక్కువ ఉంది. ఓకే, దట్ కమ్స్ అండర్ హూ? సినిమా సెన్సార్ బోర్డుకి వస్తుంది, వాళ్ళు కట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం మీడియా మిత్రులుగా మీడియా లాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, మీడియా లా అనేది పబ్లిక్ లో ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు జీటీవీ వాళ్ళు ఇలాంటివి పెట్టి మీరు అలా జరిగిందా ఇలా జరిగిందా అంటే ఓకే, కానీ అలా అన్నారు అని మీడియా మిత్రులు ఎవరు అన్నారు అనుకోండి, వాళ్ళ మీదకి ఇష్యూ వస్తుంది, కానీ డిబేట్ పెట్టచ్చు.
సో ఇలా లాస్ కి సంబంధించి చాలా ఉన్నాయి. నలుగురు మధ్యలో శివాజీ గారు వ్యక్తపరిచింది డెఫినెట్ గా ఆయన ఫండమెంటల్ రైట్. కానీ చాలా మందికి మనస్తాపం కలిగింది కాబట్టి కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ ముందు ఆయన సారీ చెప్పడం జరిగింది. ఒకటి అనసూయ ఒకటి ట్రెండ్ అవ్వడానికి అవనివ్వండి, లేకపోతే ప్రతిదానికి గుండెకాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకోవడానికి కానివ్వండి, హీరోయిన్ లాగా తన బట్టలు వేసుకొని తిరుగుతోంది కాబట్టి తను కూడా ఒక టాప్ నాచ్ హీరోయిన్ అయిపోయినన్న ఫీలింగ్ లో ఉండటం వల్ల కానివ్వండి, ఆవిడ స్పందించడం జరిగింది. భావస్పందన జరిగినప్పుడు నేను ఒకటి చెప్తానండి, మొగుడున్నాడు, పిల్లలున్నారు, ఎట్టబడితే అట్ట బట్టలు వేసుకుని రోడ్డు మీద తిరిగినా సరే పర్లేదు, మన జీవితాలు బాగుంటాయని ఆడపిల్లలకి ఆవిడ ఒక దిక్సూచిలా మారాలనుకుంటున్నారు. అలాంటి జీవితం తెర వెనకాల ఏం జరుగుతుందో నాలాంటి ఇంకా చాలా మంది మిత్రులకి వాట్ ఎవర్ వీ నో అది జనాలకి చూపించరు కదా. పొట్టి బట్టలు వేసుకొని 15-16 ఏళ్ల కూతుర్లు కొడుకులు ఉన్న సిచ్యువేషన్ లో ఆవిడ మగాళ్ళ చిన్నపిల్లలైనా సరే టీనేజ్ పిల్లలకి ప్రేరేపణ ఏం చేస్తున్నావమ్మా అని బూతులు తిడుతున్నా, అన్నదమ్ములు నా మొగుడు తప్పించి మిగిలిన వాళ్ళందరూ నువ్వు ఫీల్ అవుతావు కాదమ్మా. నగ్న ప్రదర్శన జనాలకు ముందు వచ్చినప్పుడు ప్రశ్నించే హక్కు జనాలకు ఉంటుంది కాబట్టి ప్రశ్నించడం జరిగింది. ఆవిడ ప్రతిదానికి ఆవిడ ట్రెండ్ అవడానికి తప్పించి అసలు ఆవిడ హీరోయిన్ కాదు, ఆవిడని ఎవడు అనలేదు, ఆవిడ స్పందించాల్సిన అవసరం లేదు. ఇది ఒక క్లారిటీ. నెక్స్ట్ రాశి గారిది, మీరు చెప్పినట్టు ఆవిడ ఏమంది అనేది విఘ్నత ఉన్న ప్రతి హ్యూమన్ బీయింగ్ అర్థమవుద్ది. ఎందుకంది, ఎవరినంది, ఎవరిని ఉద్దేశించదు. మీ తొప్పాసి తొక్కలో అన్నెసెసరీ ప్రేలాపలు పిచ్చి వాళ్ళలాగా చేయకండి. మనం మీడియాలో ఉన్నాం, మీడియా మిత్రుల కన్నా దేవుడెరుగు 10 ఏళ్ళు వస్తుంది ఇది వీడియో. మిమ్మల్ని అధోగతి పాటు ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉందా, ఈయన ఏదో పిలిచారు కదా అని వెర్రి ప్రాలాపనలు చేస్తున్నారా అని వీడియోల క్రింద మీకే లేనిపోని కామెంట్లు వస్తాయి. కాబట్టి జస్ట్ నేను మిమ్మల్ని చెప్పేది, లేకపోతే కుదిరితే మార్చుకోమనే పర్స్పెక్టివ్ ఏంటంటే, ఆవిడ సారీ చెప్పడానికి రీజన్ ఆవిడ ఎవరిని ఉద్దేశించింది, ఎందుకంది, ఎలా అంది అనే క్లారిటీ ఆవిడకుంది, రాసిన వాళ్ళకు ఉంది. ఓకే, ఆవిడ అది ఎలా అనొచ్చు, రాసి పేరు అది ఇది తప్పాసి ప్రలాపాలను చేయకండి. ఈవెన్ పీపుల్ నో రే అన్నప్పుడు, ఇందాక నేను మాట్లాడినప్పుడు రే అన్నప్పుడు అరే అన్నప్పుడు చాలా తేడా ఉంటది. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎలా అన్నారని కామన్ సెన్స్ వెళ్ళినప్పుడు మీరు చెప్పేది అన్నెసరీ. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఆవిడ రాసినే అంది కాబట్టి ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ ఉద్దేశం అదే కాబట్టే సారీ చెప్పారు, కానీ ఆవిడేం పిచ్చిది కాదు అందరి ముందు వచ్చి సారీ చెప్పడానికి. ఇప్పుడు మాట్లాడండి. పాపం గీత గారు కూడా చాలా సేపటి అవునవును. గీత గారు మీరు ఏదో రెస్పాండ్ అవ్వాలనుకున్నారు కదా, మీ వర్షన్ చెప్పండి. థ్యాంక్ యూ అండి, నాకు టైం ఇచ్చినందుకు, నన్ను గుర్తించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో మిమ్మల్ని చూస్తున్నా నేను. మేడం చౌదరి మన విశ్వశ్రీ గారు చెప్పినట్టుగా నేను చెప్దాం అనుకున్నాను ఇందాక. ఆల్రెడీ మేడం గారు చాలా అందరు లాయర్ మేడం గారు చాలా సెక్షన్స్ తో పాటు మంచి క్లియర్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా థ్యాంక్ యూ. కానీ ఒకటండి, శివాజీ గారు సామాన్లు అనే మాట ఒకటి దొల్లారు, తప్పైపోయిన క్షమాపణ చెప్పినప్పుడు ఈవిడ కూడా క్షమించాలి. ఈలోపే కమిషన్ పిలిపించేసి అంటే వెంటనే ప్రెజర్ పెట్టించేసి నాగబాబు గారిని రంగులోకి దింపించేసి అంటే వీళ్ళ వెనక కూడా పెద్దవాళ్ళు ఉన్నారు చేయించాలనేది నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. నాగబాబు కోపం వచ్చిన నాకేం బాధ లేదు, కానీ ఒక మహిళగా నేనైతే చెప్తున్నాను వచ్చింది కాబట్టి ఆవిడ అలా రియాక్ట్ అయ్యి అక్కడ పిలిపించింది. ఆయన ఏం చెప్పారో మనకు అంతా తెలియదు, అక్కడ మాట్లాడారు, అయిపోయింది, ఆయన సమాధానం చెప్పుకున్నారు, వచ్చేసారు. మరి రాశి గారు కూడా ఇక్కడ వెళ్ళి ఆవిడ కూడా కంప్లైంట్ ఇస్తారు, ఈవిడ గారి మీద కూడా బాగుంటుందేమో నా అభిప్రాయం. ఒక మహిళగా ఇవ్వాలి, ఇస్తే ఇలాంటి యాంకరింగ్ చేయటం ఏంటి, ఎవరు రాస్తున్నారు ఇలా స్క్రిప్ట్, ఏ ఛానల్లో వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా పిలిపిస్తే ఈవిడికి కూడా తెలుస్తుంది ఆ నొప్పి, ఆ బాధ, ఆ టైం వాల్యూ అన్ని కూడా ఈవిడికి తెలుస్తాయి. ఈవిడ సారీ చెప్తారేమో వదిలేయాలి, ఆయన సారీ చెప్తున్నా మాత్రం పట్టుకుని ఊగురుతో లాగుతా రబ్బర్ బ్యాండ్ పట్టుకుని లాగితే ఏమవుతండి, కట్ అయిపోతుంది రబ్బర్ బ్యాండ్. మనం జనకేసుకుంటే రబ్బర్ బ్యాండ్ 2-3 వేసి ఆపేస్తాము, పద్దాక వేసి చాలా సార్లు కట్ అయిపోతుంది, ఇంకోటి ట్రై చేసుకోవాలి. అలా కాకుండా ఈవిడ ఇంకోటి కూడా ఆలోచించాలండి. ఈవిడేదో చదువుకున్నా, నాకే తెలివి ఉంది, నేనే గొప్ప అనుకుంటా కాదండి. ఈవిడ మన ఉషశ్రీ గారు చెప్పినట్టుగా పెద్ద హీరోయిన్ ఏం కాదు, ఏదో మన రామ్ చరణ్ సినిమాలో ఏదో చేసే చిన్నగా. నాకు అసలు ఈవిడ యాక్టింగ్ కానీ మనిషిగా కూడా ఫస్ట్ నుంచి కూడా ఈవిడ అంత ఇదిగా నాకు అనిపించదు. కానీ రాశి గారు నాకు చాలా రెస్పెక్ట్, ఆవిడ మంచి సినిమాలు చేశారు, మంచిగా మన సీరియల్ కూడా ఏదో చేశారు. ఆవిడ కోసం నేను ఆ సీరియల్ కూడా చూశాను, చాలా నీట్ గా డ్రెస్సింగ్ కానీ ఆవిడ చాలా బాగుంటుంది. కానీ రాశి గారితో పాటు ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పినట్టుగా రాశి అనే వాళ్ళు చాలా మంది అమ్మాయిలు కూడా మాలాగా పబ్లిక్ కూడా చాలా మంది పిల్లలు పేరు పెట్టుకుంటారు, అది ఎవరికైనా తగలొచ్చు. ఇంకోటి హిందూ ధర్మాల్లో చూసుకుంటే, హిందూ మతంగా చూసుకుంటే కనుక రాశి ఫలాలని డైలీ భక్తి టీవీలోనూ మరి ఈటీవీ లైఫ్ లోను మన మార్నింగ్ సండే కూడా వస్తూ ఉంటాయండి, వారానికి డైలీ జరిగి కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి వీటికి కూడా ద్రోహం జరిగిందని నా అభిప్రాయం కూడా నేను వ్యక్తం చేస్తున్నాను, నా ఆలోచన కూడా. కాబట్టి అనసూయ గారు తప్పకుండా హిందువులు ప్రతి ఒక్కరికి దేశం మొత్తంలో ప్రపంచంలో ఎక్కడున్న హిందువులకి ప్లస్
హిందూ జాతి మొత్తం హిందువులు అందరికీ, తర్వాత మహిళలకు కూడా, చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా వయసుకు సంబంధం లేకుండా మహిళా లోకానికి కూడా వీళ్ళు క్షమాపణ చెప్పి తీరాల్సింది. అంటే ఈవిడ ఇష్టం వచ్చినగా మాట్లాడేయటం, ఆవిడకి ఇష్టం వచ్చినగా పోస్టులు పెట్టేయటం, ఆవిడకి ఇష్టం వచ్చి ఇన్స్టాగ్రామ్ అంటే వీడికేం పని పట్టలేదు. నాకు అంత ఫ్రీగా ఉంటుందా? నాకు అసలు టైమే సరిపోదు. ఫ్యామిలీని చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, 2 పిల్లలు నాకు, బాబుకి ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మెయిన్స్ చదివించుకుంటే మార్నింగ్ 5:15 లేస్తాను నేను. నాకు ఇంత టైట్ షెడ్యూల్ ఉంటుంది, మధ్య మధ్య డిబేట్స్ వచ్చేస్తుంటే అనుకోకుండా ఇట్లా నేను చాలా టైట్ షెడ్యూల్ లో ఉంటాను. మరి ఇంత ఫ్రీగా ఎక్కడ టైం ఉంటుంది? గీత గారు ఉండండి, చెప్తున్నాను మీ విషయం చెప్తున్నాను. మీరు అన్నారు ఉండండి సార్, మీరు వసదాల గురించి చెప్పారు, చాలా జ్ఞానం ఇచ్చారు మాకు, చాలా జ్ఞానోదయం అయిపోయిందండి మాకు. స్వాతంత్రం రాకముందు ఓణీలు పరికిణీలు వేసుకొని తిరిగే వాళ్ళ అమ్మాయిలు ఇప్పుడు పరికిణీలు ఓణీలు నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఏ కాలేజీకి అమ్మాయి పరికిణీ ఓణి వేసుకుని వెళ్ళట్లేదు, వాళ్ళ కంఫర్టబుల్ వస్త్రాలు వేసుకుంటున్నారు, చాలా బాగుంది. మీరు కొత్తగా కుక్కలకి కూడా వస్త్రధారణ ప్రారంభించారు, మళ్ళీ కుక్కలు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నాయి అంటారేమో. కుక్కలు కూడా పొట్టి బట్టలు వేసుకున్నాయి, పొడుగు బట్టలు వేసుకున్నాయి అనేటువంటి మాటలు వచ్చే అవకాశం ఉంది. మీరు అటువంటి అలవాట్లు చేయకండి. కుక్కల గురించి కూడా వస్త్రాలు వేయాలా? మీరు ఏమంటారు? మీరు కుక్కలు కూడా వస్త్రధారణ చేస్తారా? మీరు కొత్త బాధపడుతున్నారు. రెహానా చెప్పండి, చెప్పండి గీత గారు, మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. నా పేరు రెహానా. ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము వింటున్నాము, అంటే ఆయన మర్యాద ఇచ్చినట్టే కదా, అది మేము గౌరవం ఇచ్చినట్టే కదా. మరి మేము మాట్లాడుతుంటే మధ్యలో ఆయన టక్మని వచ్చేస్తుంటే ఏంటండి అంటే ఆడవాళ్ళకి ఏదో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. క్లియర్ కట్ గా లైన్ లో కనిపిస్తే ఉంది ఇక్కడ. అంటే మా టైం కూడా ఆయన చేస్తున్నారు, మేము ఎందుకు రావడం ఇక్కడ? ఇందాక మేడం కూడా ఆగండి ఆగండి అని ఒక లాయర్ ఆవిడ ఆయన చెప్తున్నా కూడా ఆయన ఆగలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చెప్పారు కదా, మీకే నేను టైం ఇచ్చాను. ఒక నిమిషం మీరు కృష్ణ శర్మ గారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడట్లేదు కదా. ఆయన మాట్లాడేటప్పుడు విన్నా నేను. గీత గారు ఉషశ్రీ గారు అమ్మ, మనం ఇన్నాళ్ళు డిబేట్లు పోరాటాలు ఇన్ని చేసుకొని ఇంత చేసిన తర్వాత దీనికంటూ ఒక అర్థం ఉండాలి లైఫ్ లో. ఇంత మన టైం వెచ్చించాము, మీడియా ఛానల్స్ ఇంత టైం, దీనివల్ల ఒక ఉపయోగం సమాజానికి వస్తే బాగుండని నా కోరిక. ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారని చెప్పారు గీత గారు. ఐ డోంట్ నో ఉషశ్రీ గారు, మీకు కూడా పిల్లలు తెలియదు నాకు, బట్ మీ పిల్లలు 15 ఏళ్ల వాళ్ళు ఉన్నారని చెప్పి నా పాయింట్ అల్లా. ఇప్పుడు ఈ హీరోయిన్ పొట్టి బట్టలు వేసుకొని ఒక గుంపులోకి వెళ్తే ఆ హీరోయిన్కి ఏమైపోతుంది, ఆ హీరోయిన్కి ఏమైపోతుంది అని చెప్పి బాధపడే వాడిని కాదమ్మా నేను. ఆవిడకి ఏమైనా కానీ ఆవిడ చేసుకున్న కర్మం అని నేను అనుకుంటాను తప్ప నేను ఆలోచించేది ఏంటంటే 15 ఏళ్ల పిల్లలు మాల్లోకి ఎంట్రీ లేదా? వాళ్ళకి ఉంది కదా. 15 ఏళ్ల పిల్లలు, 18 ఏళ్ల పిల్లలు, మైనర్లు, వాళ్ళకి ఇంకా మైండ్ డెవలప్ అయింది సరిగ్గా, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు తెలియని వాళ్ళ దగ్గరికి ఇటువంటి అర్ధనగ్నప ప్రదర్శనలు చేస్తూ ఒక అమ్మాయి రావడం కరెక్టా కాదా? నేననేది, ఒక సినిమాకి యూ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ U/A ఉన్నట్టుగా ఈ మాల్ అనేది ఏ సర్టిఫికేట్ కిందకు వస్తుంది? యూకి వస్తుంది. ఎందుకంటే దాంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆబాల గోపాలం అందరూ వస్తారు. అటువంటి చోట ఇటువంటి దుస్తులు మనం పర్మిట్ చేయాలా? మన సొసైటీ మనం డిసైడ్ చేసుకునేది, మనం చెప్పేదే పాలసీ అవుతుంది. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే మనం ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు మనకు తగ్గట్టుగా ఉండాలి. ఇవాళ ఇదే అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు నా స్వేచ్ఛ అనుకుంటే ఒక పబ్లోకి అడ్రస్ చేసుకుని అక్కడ ఎవరు 18+ వాళ్ళే ఉంటారు తప్ప తక్కువ వాళ్ళు ఉండరు. ఒక విచక్షణ ఉంటుంది, లేకపోతే వాళ్ళ కర్మ. బట్ ఇక్కడ నేను వరి అయ్యేదల్లా నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లలు, మీ పిల్లలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి నువ్వు చేస్తున్నది నేరం, అబ్సల్యూట్లీ నేరం. ఆన్ ద ముసుగు ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ ఫ్యాషన్. నేను సెలబ్రిటీ కదా, ఇలాగే బొట్టలేసుకుంటా అంటే వేసుకో, నువ్వు సినిమాలో వేసుకో, దానికి ఏ సర్టిఫికేట్ పెట్టుకో, దానికి వాల్ పోస్టులు పెట్టకు. అలాగే ఏ పబ్లిక్ పో, ఎక్కడికైనా పో, గుళ్ళ దగ్గర లేకపోతే పబ్లిక్ అంటే ఏంటి? పిల్లోడు కూడా తిరుగుతాడు, పిల్లోడికి కూడా ఆమోదయోగ్యమైన బట్టలు వేసుకొని తిరగాల్సిందే. దిస్ ఈజ్ రూల్, నో సెకండ్ థాట్. ఇది మనం చేయించుకోవాలి, ఒక రూల్. మనం చేయించుకోలేకపోతే ఇన్ని డిస్కషన్స్ కి అర్థం లేదు. మనం అందరం డిస్కస్ చేసుకుని ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడుతుందా? ఫుల్ స్టాప్ పడితే ఏంటండి, పడకపోతే ఏంటండి? ఏదైనా ఉపయోగం ఉండాలి కదా ఫైనల్ గా, అనేది నా పాయింట్. ఇప్పుడు చెప్పండి కృష్ణ శర్మ గారు. 100% చాలా అద్భుతమైన పాయింట్. ఐ రియలీ లైక్డ్ యువర్ కాంటెక్స్ట్ భాషా గారు ఫర్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే పబ్లిక్ లో తిరిగేటప్పుడు ప్రేరేపణ అనేది ఒక హ్యూమన్, ఎవడు మీరు చెప్పినట్టు విచక్షణ జ్ఞానం, చిన్నపిల్లలకి ఏది మంచి ఏది చెడు తెలీదు, చెప్పిన అర్థం కూడా చేసుకోలేని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఉంటారు వాళ్ళు. సో డెఫినెట్ గా పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు అదొక బేసిక్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండాలి. ఇలా అనసూయలాగా లేని వాళ్ళకి మీరు చెప్పినట్టు ఒక రూల్, అది మనం చెప్పి లా చెప్పినా కాదు. ఈవెంట్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో
ఇప్పుడు ఎవరైతే ఈవెంట్ మేనేజర్లు ఉంటారో వాళ్ళే ఒక చిన్నగా సరళీకృతంగా చెప్పినా సరిపోతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ లా బ్రింగింగ్ సంథింగ్ ఆర్ ఆల్ దట్ స్టఫ్ సచ్ దట్ ఏంటంటే వాళ్ళకి అఘాయిత్యాలు మీరు చెప్పినట్టు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, అదే ఇంకా అదే నచ్చుతుందేమో. గాడ్ నోస్ వాట్ దేర్ ఇంటెన్షన్స్ ఆర్. అందుకే మరి వాళ్ళు అలా ప్రేరేపించే బట్టలు వేసుకొని రావడానికి రీజన్ అంతే కదండి, అందరు చూసి మమ్మల్ని ఇచ్చేయాలి అని చెప్పి. బట్ ఒకటి వాళ్ళ బుద్ధి జ్ఞానంలో వాళ్ళకే తెలిసి చేస్తే మంచిది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని, అనసూయ లాంటి వాళ్ళని మనం అసలు ఆపలేకపోతున్నాం. ఆవిడ అసలు ఎంత నీచం అంటే పక్కన కూడా అలా తిరిగి వాళ్ళ కొడుకే అబ్సల్యూట్లీ తెలిసే చేస్తుంది అనడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి, పాతకాలంలో ఆవిడ చేసిన ఒక కామెంట్ ఏదైతే ఉందో, అనసూయ చూస్తే కిక్ రాదా అంటే అవతల వాళ్ళకి కిక్ వచ్చేట్టు నేను బట్టలు వేసుకుంటేనే నాకు మార్కెట్ ఉంది అని ఆవిడకే కాదు సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. సో అవతల వాళ్ళకి కిక్కు తెప్పించి నువ్వు దాని నుంచి సొమ్ము చేసుకుంటూ మళ్ళీ దాన్ని మీరు నన్ను అక్కలాగా చూడాలి, చెల్లిలాగా చూడాలి అంటే దిస్ ఇస్ ద్వంద్వనీతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ కాజింగ్ ద ప్రాబ్లమ్ అండ్ నువ్వు వాళ్ళని తప్పుపడుతున్నావు. నువ్వే డబ్బులు ఇచ్చి పొడవమని చెప్తున్నావు, పొడిచిన వాడిని నువ్వే తప్పు పడుతున్నావు. ఇకపోతే నిన్న ఇది పెట్టిన ఒక స్టేట్మెంట్ అమ్మా, సంజయ్ గారిని ఉద్దేశించి ఈవిడ ఒక మాట అంటూ ఏమంటారు, చక్కగా చీర కట్టుకొని వచ్చి, చక్కగా పౌడర్ కూడా పూసుకుంటుంది, చక్కగా చీర కట్టుకొని వచ్చి ఏంటా భాష, ఏంటా కంపు అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా, చీర కడితే చక్కగా ఉంటుంది అనే విషయం ఈవిడికి కూడా తెలుసు. ఫస్ట్ పాయింట్, చక్కగా చీర కట్టుకొని వచ్చి అంటే ఏంటి, దరిద్రంగా ఫ్రాక్ వేసుకురాకుండా, అంతేనా? చక్కగా చీర కట్టుకొని వచ్చి అంటే దాని అర్థం ఏంటి, దరిద్రంగా ఫ్రాక్ వేసుకురాకుండా వచ్చింది అని. సో ఈవిడికి తెలుసు ఏది దరిద్రము ఏది చక్కగా ఉంటుంది. అండ్ చక్కగా చీర కట్టుకొని వచ్చి కంపు మాటలు మాట్లాడుతుంది అంటే ఏంటి, ఇట్లాంటి కంపు డ్రెస్లు వేసుకొని వచ్చి కంపు మాటలు మాట్లాడచ్చు, చక్కగా చీర కట్టుకొని వచ్చి కంపు మాటలు మాట్లాడకూడదు. అంటే ఈవిడికి కంపు డ్రెస్ ఏదో కంపు వాగుడేదో చాలా క్లియర్ కట్ గా తెలుసు. తెలిసి అవతల ఆవిడ్ని కించపరచడానికి ఆవిడ ఎక్కడో మాటల్లో దొల్లిన ఒక పారాషూట్ అంటే పారాసైట్ అనే పదాన్ని పారాషూట్ అని పలికితే అని చెప్పి ఆవిడ రోజా గారితో ఆవిడ నవ్వించిందే, అలా అక్కడ ఇంకొకరిని కూర్చోబెట్టుకుంది. ఆ మహాతల్లి ఎవరు నవ్వుతున్నారు, ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా తెలియట్లేదు ఆ గొంతు, అంత దారుణంగా నవ్వుతున్నారు అనమాట. సో అంటే స్టిల్ ఒకళ్ళని కించపరిచి దాంట్లో ఒక రాక్షసానందం పొందే అక్కడ మనస్తత్వం మనకు కనబడుతోంది. అదే ఇంకొకటి ఏంటంటే, నిజంగా ఆవిడ సారీ చెప్పింది అనేది మనస్ఫూర్తిగా అయితే ఆ సారీ ఎప్పుడో చెప్పుండాలి కదా. ఇప్పుడు ఈయన అన్నట్టు రాశి గారు నిద్రపోతున్నారా, కోమాలో ఉన్నారా అని చెప్పి ఆవిడ కోపం వచ్చి ఈయన కొడితే నిజంగా ఈయన కోమాలో పోతాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆయన అన్నమాట ఇది మాత్రం నేను ఒప్పుకున్నాను సార్, మీరు అన్నది చాలా చక్కగా చెప్పారు. కానీ ఇంకొకటి ఏంటంటే, ఈవిడ రాజీ గారికి నిజంగా అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి ఆవిడ దృష్టికి వచ్చి ఉండొచ్చు. ఆవిడ తెలుసున్నది ఆమె హస్బెండ్ చెప్పాడని ఆవిడే చెప్పింది వీడియోలో, అది కూడా సరిగా వీడియో చూడండి. సరే మీరు గమనించి మాట్లాడాలి. ఇప్పుడు దాని గురించి ఎక్కువ జనాల్లో చర్చ వచ్చిన నేపథ్యంలో ఆవిడ ఇప్పుడు జనాల్లో ఎక్కువ చర్చ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆవిడ దగ్గరికి మైకులు వెళ్తాయి, మీరేమనుకుంటున్నారు అప్పుడు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ తప్ప ఆ రోజు ఆవిడ ఖచ్చితంగా హర్ట్ అయింటుంది. ఎందుకు లేని చెప్పి ఆవిడ వదిలేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇవాళ ఇష్యూ ఇంత పెద్దదైంది కాబట్టి మీ దగ్గరికి ఎలా ఇప్పుడు మీడియా వచ్చి రమ్మని మిమ్మల్ని మాట్లాడిందో, ఇంత పెద్ద ఇష్యూకి ఆవిడ మూల బిందువు అయినప్పుడు ఆవిడకి కూడా మైకులు వెళ్తాయి. మైకులు వెళ్ళినప్పుడు మాట్లాడిన విషయం ఇప్పుడు బయదవుతుంది. అంతేగాని ఆవిడ కోమలో ఉందా లేకపోతే ఇంకెక్కడో ఉందా కాదు. ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది మరి రియాక్ట్, ఆవిడ ఎక్కడికి వచ్చింది సార్, మీ ఇంటికి వచ్చిందా? ఆవిడ దగ్గరికి మీరే వెళ్ళారు సార్, ఆవిడ దగ్గరికి మీరే వెళ్ళి అడిగితే ఆవిడ చెప్పింది. అవును, కుట్ర ఏంటి సార్, ఇప్పుడు కుట్ర అంటే లేనిది ఉన్నట్టుగా చూపించడం, ఆవిడే రాశి గారి ఫలాలు అని చెప్పి. భాషా గారు, మనం ఈ పాయింట్ ని మీరు చాలా చక్కగా చెప్పారు. అనసూయ విత్ అన్ ఇంటెన్షన్, ఆవిడ ఒళ్ళు చూపిస్తుందా, ఇంకా నేను మాట్లాడాలంటే బీప్ లో చూపిస్తుందా, అవి చూపిస్తేనే ఒక అవకాశాలు వస్తున్నాయి అని ఆవిడ చెప్పింది. మీరు నేను అంటాం కాదు, షీ మేడ్ ఇట్ యాజ్ అన్ ఓపెన్ స్టేట్మెంట్. మనం ఏమి ఆవిడకి ఇచ్చపరచట్లా, ఆవిడే చెప్పుకుంది నేను ఇలా చూపిస్తేనే నాకు అవకాశాలు వస్తాయి లేకపోతే రావు. నేను ఆవిడకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, అమ్మ నువ్వు చూపించుకుంటే వాళ్ళకి పర్సనల్ గా పంపించుకో. ఎందుకంటే నిన్ను చూసి నా బాధ ఏంటంటే భాషా గారు, యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. పిల్లలు ఉంటారు, టీనేజ్ పిల్లలు ఉంటారు. ఈ హీరోయిన్లు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీరు మాట్లాడే మాటలు, నేను ఇంకా పేర్లు ఎందుకులేండి, మీరు వెళ్ళి 100 మందిని డేట్ చేయండి అని చెప్తున్నారు. వీళ్ళకేం కడుపుల నుండి అమ్మా బాబులు సంపాదించిన ఆస్తులు ఉండి మీరు 1000 మందిని చేస్తారు. ఇప్పుడు మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, ఏదో తల్లిదండ్రి కష్టార్జితంతో పెళ్లి చేద్దామనే ఆడపిల్లలు కూడా, ఓహో మనం ఇలా బట్టలన్నీ ఓపెన్ గా చేసుకున్నా మనకి పెళ్లిళ్ళు అవుతాయి, మనకి పిల్లలు పుడతారు, అడ్డంగా ఎవరితో పడుకున్నా సరే మాకు అవకాశాలు వస్తాయని నేను అంటున్నాను కదా. టీనేజర్స్ హూ ఆర్ టేకింగ్ దిస్ విమెన్ యాజ్ ఇన్స్పిరేషన్, థింకింగ్ దాట్ ఇది చేసినా పర్లేదు, మనం జీవితంలో సక్సెస్ అవుతాం, మనకి గౌరవం వస్తుంది, మొగుడు వస్తాడు, పిల్లలు వస్తాడు అనే ఒక గౌరవం మాత్రం రాదమ్మా, గౌరవం రాదమ్మా. ఏమైనా రావచ్చు, డబ్బులు రావచ్చు కానీ గౌరవం రాదు. ఇంకొకటి ఏంటంటే
వీళ్ళు ఆడపిల్లలకి చేసే తెలియదు కదా భాష గారు. అదేమ్మా వీళ్ళు చేసే ఈ పని వల్ల ఇవాళ ఆడపిల్లలు కొద్ది గొప్ప చదువుకొని ఉద్యోగాలకు వచ్చి బిజినెస్లు చేసే వీళ్ళందరూ కూడా ఓకే మనకి ఈజీగా ఇన్కమ్ ఉందని ఒక జనరేషన్ లో ఒక ఇంత పర్సెంట్ టోటల్ చంక్ ఓన్లీ అంబాలు ఆరబోసుకుంటూ మనం సంపాదించుకోవచ్చు, మనకు చదువు సంధి అవసరం లేదనుకుంటే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇదే డిఫరెన్స్ కంటిన్యూ అవుతుంది మగాడికి ఆడదానికి మధ్య. ఇన్నాళ్ళు మనం ఏదైతే చదువు అన్నిట్లో సమానం అనుకున్నాం, ఇక్కడ సమానం అనేది అందరం చూపిస్తేనే ఆడదానికి బతుకు అనే విషయం వీళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు. చాలా బాగా చెప్పారు. ఆడదాన్ని అనసూయని బయట ఏమనుకుంటున్నారని ఆడపిల్లలకి తెలీదు. ఓకే, ఆవిడ ప్రొజెక్ట్ చేసేది ఎంతసేపు నేను హీరోయిన్, నేను పుష్పాలో ఉన్నాను, నేను గిష్పాలో ఉన్నాను, తిరుగుతున్నాను అని ప్రొజెక్ట్ చేసేదే నమ్ముతారు తప్పించి అనసూయని గౌరవప్రదమైన ఒక తల్లిగా, ఒక భార్యగా, జనాల్లో ఒక మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నేను తోపని, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరెందుకు అన్నప్పుడు ఎవడేమన్నా పట్టించుకోకూడదు. ఈ ఆడపిల్లలు ఇదే ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం ఏమన్నా పట్టించుకోకూడదు, మనం మాత్రం మన వేషాలు మనం వేయొచ్చు, మనకి గౌరవంగా మొగుడు పిల్లలు డబ్బులు ఆస్తులు వస్తాయని ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారు. భాష గారు అమేజింగ్ టుడేస్ యువర్ కాన్వర్సేషన్. గౌరవం అనేది స్త్రీకి తను పని చేసే పద్ధతిని బట్టి ఉండే తీరుని బట్టి ఇస్తారు. నువ్వు ఏమన్నా చేయి బయట, ఓకే, ఈవిడ చెప్పేది నువ్వు చేసుకునేది నీ అవకాశాల కోసం నువ్వు బయట చేసుకో. మా పిల్లల్ని, ఆడపిల్లల్ని, టీనేజ్ పిల్లల్ని, మిడిల్ ఏజ్ పిల్లల్ని పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం ఇట్స్ ఓకే, కామన్. ఇంకా అక్కడ తప్పించి అది కూడా తీసే అన్నారు. అంత చండాలంగా అన్నయ్య కూడా సిగ్గు లేకుండా నార్మల్ పిల్లలు కూడా పెట్టడానికి ఈవిడే ప్రేరేపణ అండి. నేను కాదు, కాదు ఒక 13 ఏళ్ల పిల్లలు, ఒక 18 ఏళ్ల పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే అది 50 ఏళ్ల ఒకసారి 48 ఏళ్ళు ఆయన నేను అధ్యక్షుడు తిరగడం అనేది ఎంత హాస్యాస్పదంగా. మీరు ఒక అడ్వైట్ కాబట్టి మీరు చెప్తున్నాను. అనసూయ గారు ఎక్కడా కూడా నా బాడీ నా ఇష్టం అంది, నా తిండి నేను తింటున్నాను, నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నాకు ఇష్టమైనవి నేను తింటాను, నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటాను, నా కంఫర్టబుల్ గా ఉన్న బట్టలు నేను వేసుకుంటాను, నా జీవితం నేను గడుపుతున్నాను అంటుంది. ఆమె పూర్తిగా కూడా తన యొక్క ఒక సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ జీవితాన్ని ఆమె గడుపుతుంది. తన భర్తతో మా ఇళ్లలోకి వచ్చేసి మీ పిల్లలకు రాలేదు, నన్ను చూసి ఆదర్శంగా తీసుకోండి అంటేనే చిరాకు. ఆమె అనలేదు ఎక్కడ, ఆమె మీరందరూ కూడా నన్ను చూసి ఆదర్శంగా తీసుకుని ఎక్కడా చెప్పలేదు. సరిగా గమనించండి, మీరు అడ్వకేట్, మీకు అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతాను. వాయిస్ ఆఫ్ ఉమెన్ అని పెట్టుకోవాలి. వాయిస్ ఆఫ్ ఉమెన్ లో రిప్రజెంటేటివ్ అంటే ఎవరన్నారు? ఆవిడే ఉమెన్ కి రిప్రజెంటేటివ్. వాయిస్ ఆఫ్ ఉమెన్ అనేది మంచులక్ష్మి గారు, అది వాళ్ళు ఒక మెయిల్ పంపించారండి. అనసూయ గారు మాత్రమే కాదు, ఆ రోజున కూడా శివాజీ గారి మాటలు చాలా తప్పు. ఫస్ట్ శివాజీ గారు పెట్టుకోండి సార్, మంచులక్ష్మి గారు నలుగురితో తిరగండి, ఆ మాట బిర్యానీలు తినండి, రిటర్న్ మెయిల్ ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్, అలా మాట్లాడలేదు. ప్లీజ్ డోంట్ టాక్. నేను మీకు ప్రూఫ్ చేయనా? లెటర్ ఉంది రిటర్న్ గా. సరే వినండి, వాయిస్ ఆఫ్ ఉమెన్ అని పెట్టుకొని పట్టిస్తూ మాట్లాడేవాళ్ళు ఎక్కడా కూడా నాకు రిప్రజెంటేటివ్స్ కాదు అని చెప్పి చీకొడుతోంది ఇవాళ. వాళ్ళు ఎక్కడా కూడా నా జీవితం నేను గడుపుతున్నాను, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఫాలో అవుతుంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు సార్. సార్ వినండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న సెలబ్రిటీ వేరు. మీరు చెప్పింది కరెక్ట్, నేను మీకు వ్యత్యాసం చెప్తాను. మీరు అడ్వకేట్ బాగా చెప్తారా? నేను చెప్పేదేనండి ఒక్కసారి గారు వీళ్ళందరూ సెలబ్రిటీస్. వాళ్ళు బయటకు వచ్చి సినిమాలో తప్పించి బయట ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లాట్ఫామ్స్ కానీ పరిధి చాలా తక్కువ. ఓన్లీ ఇట్లాగా సినిమాలో కనిపించడం, మహా అయితే టీవీలో కనిపించడం. సినిమాలో కనిపించవచ్చు అనమాట మీ ఉద్దేశం? సినిమాలో మొత్తం ఇచ్చేసి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని కనిపించడం కరెక్ట్ అంటారు మీరు? సినిమాలు అయితే కరెక్టేనా? సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవరా? సినిమాలు చూసి పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ అవరా? నేను చెప్పిన చిన్న బాలులు సినిమాలు చూడట్లేదా? మరి ఎవరితో సినిమాలో చెప్పండి. మరి ఏ సర్టిఫికేట్ ఉంటే దానిపై సెన్సార్ బోర్డు అంటే అప్పుడు చనిపోరు. ఒక ర్యాండమ్ పర్సన్ కూడా ఇవాళ రేపు ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు. వాళ్ళని చూసి తెలుసో తెలియకో సబ్ కాన్షియస్లీ కాన్షియస్లీ ఎంతో మంది ఫాలో అవుతున్నారు. కూర్చొని మీడియా వాళ్ళని అడగండి, ఇన్స్టాగ్రామ్ అడగండి, పోయి ఇన్స్టాగ్రామ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నది, పర్మిషన్ ఇస్తున్నది. అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద సెలబ్రిటీ. అయినా సరే నా తిండి నేను సంపాదించుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను, నా హక్కులు నాకున్నాయి, నేను ఎక్కడికైనా సరే భారతదేశంలో స్వేచ్ఛగా వెళ్ళగలిగే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడు ఏమిటి, నా తిండి నేను తిన్నాను కాదు కదా, ఆయన వల్ల ఒక ప్రాణం. తెలుసుకోండి, సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు పర్మిషన్ లేకుండా ఉన్నారు.
అక్కడ పర్మిషన్ లేకుండా వెళ్ళారు, అది తప్పు చేశారు, అంటే చట్ట విరుద్ధం అది. అదే ఇక్కడ అనసూయ గారు చేసేది 100% లీగల్. ఆమె ఒక ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలు పెట్టుకోవడానికి తనకు హక్కు ఉంది, తన వ్యక్తిగతమైన ఇన్స్టాగ్రామ్ అది. రాజ్యాంగం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఇచ్చింది. ఎవరు బట్టలు వేసుకుని బయట తిరగలేదు, మీరు చూసారా బయట తిరగడం ఎక్కడైనా? ఆమె స్విమ్మింగ్ పూల్ లో రాజ్యాంగం ఏమి న్యూడ్ గాను సెమీ న్యూడ్ గా పెట్టమని ఇవ్వలేదు. అండ్ ఇంకోటి, ఎప్పుడు ఇప్పుడు లా గురించి మాట్లాడతారు, చెప్పండి. మీరు చెప్తే తెలుసుకుంటాం, మేము తెలుసుకుంటాం కదా, మీరు చెప్తే నేర్చుకుంటాం, మేము నేర్చుకుంటాం. ఫోటోలు పెడితే పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా? అసలు రాజ్యాంగం రాసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందా? భారత రాజ్యాంగం రాసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందా? అసలు దీపికా పడుకొని వాళ్ళ ఆయన కూడా ఇలానే అనుకొని ఫోటోషూట్లు తీయించుకున్నాడు సార్. ఎవరు తీయించుకుంటే ఇదే రాజ్యాంగము ఇదే చట్టము బహిష్కరించింది. ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసి సారీ చెప్పాడు ఆయన. డిలీట్ చేయండి, ఆ పని చేయండి, మరి ఆ పని చేయండి. ఆమె పర్సనల్ ఫోటోలు, ఆవిడ ఫోటోలు ఎందుకు పెడుతుంది, దేనికోసం పెడుతుంది, పచ్చిగా చెప్పింది. తనకు నచ్చిన ఫాలోవర్స్ తను చూస్తారండి. మిమ్మల్ని చూడమని మీ ఇంటికి వచ్చి నీకు చూపించిందా నా ఇన్స్టాగ్రామ్ చూడని? ఆమె ఫాలోవర్స్ కోసం ఆమె పెట్టుకుందండి, తప్పేంటి? చెప్పేది అర్థం కాదా మీకు? ఆమె పర్సనల్ ఫాలోవర్స్ ఆమె చూపించుకుంటుంది. పంపించుకోమనండి, మీరు చూడకండి, పెడితే ఊరందరూ ఇన్స్పైర్ అవుతున్నారు చూసి. అవును చూడకండి, డిస్లైక్ చేయండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు లైక్ చేయమని చెప్పారా? నచ్చిన వాళ్ళు లవ్ సింబల్ పంపించుకుంటారు ఆమెకి, రెడ్ లవ్ సింబల్. ఆమె చట్టపరంగా హక్కు ఉందండి, రెడ్ లవ్ సింబల్ పెద్ద ఆమె హక్కు. మీరెట్లా హరిస్తారు? ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలు పెట్టుకుని హక్కు ఆమెకు ఉందా లేదా? చూపించమనండి, ఆ కూసింది కూడా ట్రాన్స్పరెంట్ వేసుకోమనండి. ఉందా లేదా మీరు చెప్పండి, అంతవరకే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ ఫోటోలు, సొసైటీలోనే బతుకుతున్నారా? ఇన్స్టాగ్రామ్ లో హక్కు ఉందా లేదా చెప్పండి. సొసైటీ గురించి మాట్లాడదాం. సాంప్రదాయవాదం అటువంటిప్పుడు రాజ్యాంగం. మన దరిద్రం ఏంటంటే ఆస్ట్రేలియాలో మలేషియాలో బ్యాన్ చేసినట్టుగా మనం ఇంకా బ్యాన్ చేసుకోవాలి. రాజ్యాంగ హక్కులు స్త్రీ స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగం ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హక్కులను గౌరవించడం ఒక అడ్వకేట్ గా మీ యొక్క బాధ్యత. మన భారతదేశం ఇంకా సంస్కృతి సంప్రదాయం మన ఆయు పట్టులు కాబట్టి ఇంకా ఇక్కడ ఒక విచిత్రం చట్టం గురించి చిన్న విచిత్రం చెప్తా. ఒక విచిత్రం చెప్తా. పొజిషన్ లో లేవు, మాకు అన్ని తెలుసు, మాకు అన్ని తెలుసు. మీరు ఒకటే చెప్పండి, వినండి. మీరు అడ్వకేట్ కాదు, వేరే ఇగో ఈయన మాట్లాడటం వేరు, వేరే మాట్లాడటం వేరు. మీరు ఒక అడ్వకేట్, యాజ్ అడ్వకేట్ చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఒక సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ ఇచ్చినటువంటి పర్మిషన్ తో తన ఫోటోలని, తన వ్యక్తిగత ఫోటోలని, తన టూర్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది. ఆవిడగా హక్కు ఉందా లేదా? ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఎస్ ఆర్ మార్నింగ్ అడిగితే ఎస్ ఆర్ నో. హిందూ హూ ఫాలోస్ ధర్మ, who is the law of ధర్మ that is other thing. ప్రతిదీ సంస్కృతి పర్మిషన్ ఉందా లేదా? పెట్టుకోవడానికి హక్కు ఉందా లేదా? మీరు ఒక ఉమెన్ అయి ఉండి చట్టం గురించి చెప్పండి. మీరు చట్టం గురించి చెప్పండి. యాజ్ ఏ ఉమెన్ మీరు చెప్పండి. యు ఆర్ ఏ ఉమెన్ అడ్వకేట్. యాజ్ ఏ ఉమెన్ చెప్పండి. ఒక లేడీ, ఒక ఫిమేల్ జెండర్, ఒక అమ్మాయి తన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ చట్ట విరుద్ధమా? తన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే మీరు చట్టపరంగా అది నేరమా చెప్పండి. సార్, భూమి భారతిలో ఉండి పిజ్జాలు తింటున్నారా, పాస్తాలు తింటున్నారా, కడుపుకు అన్నం తింటున్నారా? కడుపు నింపుకోవడానికి ఎవరికి నచ్చిన వాళ్ళు తింటారు. అందుకనే ఆమె నాకు నచ్చింది బతకడానికి నేను అనేది ఎవరికి నచ్చిన అది తింటాడు. అవును, హక్కు వాళ్ళకి రాజ్యాంగ హక్కు ఇచ్చి హక్కు ఫాలో అవుతున్నారు కదా. నేను కూడా మిమ్మల్ని అదే మీరు జ్ఞానోదయం ఇస్తున్నారు అందరికీ. తినేది మీరు. ఇక్కడ మీకు జ్ఞానోదయం ఎవరికి అవసరం లేదు, మాకు తెలుసు మంచిగా. ఒకవేళ మీరు చేసిన చట్ట ప్రకారం తప్పైతే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. We love Indian Constitution, we follow Indian Constitution. భారతదేశంలో నగ్న ప్రదర్శన అంటా నేను. ఏమంటా? నగ్న ప్రదర్శన. గోవాలో బికినీలేసుకుని ఎందుకు దొరుకుతున్నారండి? గోవాలో బికినీలేసుకుని అమ్మాయిలు మీకు నగ్న ప్రదర్శన కాదు అది. నగ్న ప్రదర్శన. మరి గోవా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది చెడిపోతున్నారు. ఆ చెడిపోయే బాధ్యతని ఆవిడ తీసుకోవాలి. భాష గారు ఏమంటారు? ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు మీకు మామూలుగా సామాన్యుడికి ఉన్న రైట్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్ కి ఉన్న రైట్స్ వేరు. ఇన్ఫ్లుయెన్సర్ కి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ వస్తుంది, రైట్స్ అనేది తర్వాత. రైట్స్ అనేది అసలు ఉండవు. చెప్పండి, గోవాలో బికినీలు వేసుకోవచ్చా వేసుకోకూడదా? గోవాలో ఉండే బికినీ వేసుకునే ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ కాకపోతే ఆవిడ కర్మ. వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఆమె ఇష్టం. అది ఆ మాట్లాడండి.
ఆమెకు మరి మీరు ఎట్లా మాట్లాడతారు? లేదు, ఇంకొక మహిళ ఉంది బికినీ నచ్చదు, ఆమె చీర కట్టుకొని మునుగుతుంది సముద్రంలో, ఆమె ఇష్టం అది. ఆమెకు ఇంకొక ఉంది, ఆమెకు చీర కట్టుకోవడం ఇష్టం, ఆమె చీర కట్టుకొని సముద్రంలో మునిగేసి వస్తుంది, గోవాకు పోయి చీర కట్టుకొని మునిగేసి ఆమె ఇష్టం అండి అది. రాజ్యాంగాన్ని మేము 100% ఫాలో అయ్యే వ్యక్తున్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, మహిళల హక్కులను ఒక్క నిమిషం గీత గారు కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం గీత గారు చెప్పండి. మేడం చెప్పండి. గీత గారు నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కావట్లేదండి. ఆఖరి గారు ఈసారి నన్ను క్షమించండి, రాను మీ ఛానల్ కి సారీగా. ఎందుకంటే నేను 1000 డిబేట్స్ మాట్లాడానండి. ఇలాంటి మనుషుల్ని ఫస్ట్ టైం ఈ డిబేట్ నేను చేస్తున్నాను లైఫ్ లో, ఎప్పటికీ మర్చిపోయాను. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఓ మై గాడ్. గీత గారు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ఉషశ్రీ గారు కాదు, ఉషశ్రీ గారు అడ్వకేట్ గా ఉన్నారు. సొసైటీలో ఆల్ టైప్స్ ఆఫ్ మెన్ ఉమెన్ ఉంటారు కదా గీత గారు. ఉషశ్రీ గారు కరెక్టే కదా నేను చెప్పింది? ఇప్పుడు డిబేట్ లో ఆయన వచ్చారు, నేను చూడలేదంటే రకరకాల మైండ్ సెట్స్, రకరకాల వర్షన్స్. మనం ఎవరిని కంట్రోల్ చేయలేం, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు, దానికి మనం వాళ్ళకి చెప్పాలి అంతే. ఒక్క నిమిషం కృష్ణ శర్మ గారు, ఆయన చెప్పినప్పుడు మేము వింటున్నప్పుడు మా చెవులు పనిచేసినాయి. నోరు పనిచేసినప్పుడు నా నోరు పనిచేసిన ఆయన చెవులు పనిచేయాలి కదా, అక్కడ నోరు పనిచేస్తుంది. మీరెందుకంటే ఇక్కడ చెప్పండి తప్పు కదా. నా టైంలో ఆయన మాట్లాడితే నేను ఎందుకు వచ్చాను గెస్ట్ ఇక్కడ? నేను ఏదో చెప్పాలనే కదా, ఒక మహిళా సంఘానికి ఒక అధ్యక్షురాలుగా ఉన్నాను, మంచిగా మాట్లాడాలి, అందరి పిల్లలు బాగుండాలి, సొసైటీకి ఏదో చెయ్యాలనే తపనతో నేను వచ్చా. నాకేం టైం. ఇప్పుడు కృష్ణ శర్మ గారి ఒపీనియన్ ఏంటంటే ముందు ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయాలంటే ఆయన బాధ. రాజ్యాంగాన్ని మార్చండి, ప్రాథమిక హక్కులను గౌరవించండి, మహిళల ప్రాథమిక హక్కులను గౌరవించండి. ఇక్కడ ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ తగలడుతుంది. ఆ పబ్లిక్ అకౌంట్ అంటే నేను పబ్లిక్ అకౌంట్ ఫేస్బుక్ లో ఉంటాను, నేను ట్విట్టర్ లో ఉంటాను, ఎక్స్ లో అన్నిట్లో ఉంటాను. నేను అన్ని పబ్లిక్ ప్రాబ్లమ్స్ పెడతాను, నేను ఏం పెట్టను. ఎక్కడ అవార్డ్స్ వచ్చినాయి నాకు 20 నేషనల్ అవార్డ్స్ వచ్చినట్టు నేను ఫోటోస్ పెట్టుకుంటా. అంతేగాని ఎక్కడ ఏం నాయో మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. కానీ పబ్లిక్ అకౌంట్ ఉన్నప్పుడు మనం నీట్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది చూస్తారు, మిమ్మల్ని నుంచి ఏం తీసుకోవాలో కొంతమంది ఫాలో అవుతుంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు రకరకాలుగా ఉంటారు మనుషులు. నేను కాదనట్లేదు. కానీ ఇలా స్విమ్ సూట్లు వేసుకొని మేము ఆ దేశానికి వెళ్ళండి, ఆ దేశానికి వెళ్ళండి అంటే ఆమెకు డబ్బు బాగా ఉంది కాబట్టి అసలు పక్క రాష్ట్రానికి నేను వెళ్ళలేను, హైదరాబాద్ లో వస్తాయి ఎప్పుడు ఎందుకంటే మాకు అంత డబ్బు లేదు అనుకోండి. మరి వెళ్ళినప్పుడు పిచ్చి బట్టలు వేసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఏం మెసేజ్ ఇస్తుంది ఆవిడ సొసైటీకి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, యువతక ముఖ్యంగా లేడీస్ కి, టీనేజర్స్ కి. ఒక చిన్న 10-11 ఇయర్స్ నుంచి చదివే పిల్లలు, జాబ్ చేసే వాళ్ళకి ఈవెన్ చూసి కనీసం 20 మంది 30 మంది అయినా ఆవిడ ఫాలో అవ్వాలి అనుకుంటారు కదా. ఏమండి అసలు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, ట్విట్టర్లు తీసుకుని ఫోన్లు పట్టుకొని గంటలు కూర్చొని పెడదావు పట్టేస్తున్నారు. అదే పిల్లలు తల్లిదండ్రులు హ్యాండిల్ చేయలేక చచ్చిపోతున్నాము. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇక మేమేమవ్వాలి? మేము చచ్చిపోవాలా పేరెంట్స్ గా? అంటే ఇప్పుడు ఈ దేశంలో పుట్టడే మేము చేసిన కర్మ, లేదా మేము ఈ దేశంలో పుట్టడం కర్మ ఏమనుకోవాలి? ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను, ఒక మహిళగా అడుగుతున్నాను, ఒక తల్లిగా అడుగుతున్నాను, నేను ఒక కోడలుగా అడుగుతున్నాను, ఒక కూతురుగా అడుగుతున్నాను. ఏం మెసేజ్ చేస్తుంది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇంకా వదలకుండా పట్టుకూడదంట. ఏమిటి పట్టుకునేది? ఉమెన్ కమిషన్ అందరికీ నోటీస్ ఇస్తున్నారు. బాలకృష్ణ గారు కూడా అడిగారు కదా, ఆడపిల్ల కనిపిస్తే ముద్దేర పెట్టాలంట, లేదా కడుపేరే చేయాలంట. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? శివాజీ గారికి ఎందుకు ఇచ్చిన నోటీసు? ఎవరు ఇప్పించారు? ఎందుకు ఇప్పించారు? ఎలా ఇచ్చారు? ఏముంది దీని వెనక? మొత్తం తీయాలండి, మీడియా వాళ్ళు తీయాలి. నేను మీ మీడియా ముఖంగా అడుగుతాను. ఈయన కాదు, చాలా మంది మాట్లాడారు అట్లా. అందరికీ ఇవ్వనండి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. శివాజీ గారు పిచ్చోళ్ళ కనిపిస్తారా, ఆయన అమాయకులా కనిపిస్తున్నారా? తప్పు కదా అది. ధైర్యం ఉంటే ఉమెన్ కమిషన్ కి అందరూ పిలవండి. బాలకృష్ణ గారు పెద్ద హీరో, అక్కడ ఎమ్మెల్యే అంటే ఆయన నోటికి వచ్చింది మాట్లాడచ్చా? ఆయన ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమా హీరో ప్లస్ ఆయన ఒక ఎమ్మెల్యే అంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి బాలకృష్ణ గారు. నోరు ఉంది కదా అని నోటికి వచ్చింది ఎవరు మాట్లాడద్దు. మనం డిబేట్ చేస్తున్నామంటే మన నుంచి వేరే ఒక 2 పాయింట్లు నేర్చుకోవాలి. నోటికి వచ్చిన మాట్లాడి ఇట్టాగా పెడతాం, ఇట్టా చేస్తామంటే ఏంటో చాదసం పెరిగిపోతుంది మరి జనాలకి. డిబేట్ చేసి ఏం నేర్చుకుంటారండి ప్రజలు? ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి టైం వేస్ట్ కదా. డిబేట్ పిలిచిన టీవీ ఛానల్ కూడా ఫ్రీగా పిలిచారా వాళ్ళు? ఓకే
మంచిగా మాట్లాడాలి, డిబేట్ మంచిగా ఫ్రెండ్లీగా జరగాలి, మంచి వాతావరణంలో ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి, 10 మంది మళ్ళీ మెచ్చుకోవాలి. మేడం మాట్లాడింది, శేఖర్ భాష గారు మాట్లాడింది, మీరు మాట్లాడితే, గీతా నాయుడు మాట్లాడింది, అందరి నుంచి ఒక 2 పాయింట్లు తీసుకోవాలి. బాగా మాట్లాడారని చూడాలి. మళ్ళీ చేయాలి అనిపించిన స్టేజ్ లో మనం ఉండకూడదండి, అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే. ఓకే యా. రెండోదండి, ఆవిడ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నాకు ఇష్టం వచ్చిన పెడతా అంటే మేము ఒప్పుకోమండి మహిళలుగా. ఇంకోటి పెట్టుకుంటారండి, పబ్లిక్ గా పెట్టుకోవడం వీలేదు, ఆవిడ అకౌంట్ క్లోజ్ చేయమనండి, లేదా ఇన్స్టాగ్రామ్ కి నేను మీది ఛానల్ నుంచి డిమాండ్ చేస్తున్నాను, ఆవిడ మొత్తం తీసిపడండి. రెండోది, పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అకౌంట్ లో పెట్టుకోమనండి, ఆవిడకి ఇష్టం వచ్చిన ఫాలోవర్లు పెట్టుకోమనండి. వాళ్ళకి ఇష్టం, ఆయన ఇందాక ఏదో లవ్ సింబల్ పెట్టుకుంటాం, లవ్ సింబల్ 100 సార్లు అనేసాడు, నాకు ఆ సింబల్ అన్నా ఆ పేర్లన్నా నాకు మంట కంపరం లవ్. కాబట్టి ఆయన ఆటలు ఎవరైనా ఉంటే ప్రైవేట్ అకౌంట్ లో ఫాలో అవ్వమనండి, మనకేం అభ్యంతరం లేదు. మా పిల్లలు కానీ నానాటి పిల్లలు చాలా మందిగా నేను స్కూల్స్ కూడా వెళ్ళి కూడా చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, ముఖ్యంగా ఆడపిల్లలకి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కానివ్వండి, అక్కడ ఏమైనా సీక్రెట్ గా మాకు చెప్పండి అమ్మా, మేము పేర్లు బయటికి రావని నేను నాకు తెలిసినందుకు నేను చేసుకుంటాను మేడం. కాబట్టి ఒక ఆడపిల్లని వేరే మైండ్ గా మార్చడం కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ టాకింగ్ కానివ్వండి, మార్చేది అనసూయ గారికి 1% కూడా లేదు, ఎవరికి ఉండదు, ఉండకూడదు కూడా. ఇది కావాలంటే మనం ఒక చట్టం తీసుకొస్తే మంచిది నన్ను అడిగితే కనుక. మనం కావాలంటే సజ్జనారాయణ గారిని కలిసి, ఇప్పుడు మన లాయర్ గారు కూడా ఉన్నారు, శేఖర్ భాష గారు, నేను కూడా వస్తాను ఒక రోజు, మనం అందరం అనుకుని శేఖర్ భాష గారు ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడుతా ప్లీజ్. అయిపోయింది. ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ట్విట్టర్ లో కానివ్వండి, థ్రెడ్స్ లో కానివ్వండి, ఏదైతే సోషల్ మీడియా ఎక్కువగా ఉంటుందో వాటిలో ఇలా ఆరేసుకుంటాం, మేమంతా చూపించేస్తాం అంటే అలాంటి వాళ్ళకి అంతా పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అకౌంట్ పెట్టుకోమని మాకే అభ్యంతరం లేదు. ఎలాగైనా పెట్టుకోమని మేము చూడం కదా, అసలు మాకు అకౌంటే మేము ఫాలో అవ్వాలంటే అసలు మేము ఫాలో అయిన టైమే ఉండదు. అందుకని పబ్లిక్ అకౌంట్స్ కూడా మీరు చూస్తుండండి, ప్రైవేట్ అకౌంట్ లో కూడా మీరు చూస్తూ ఉండండి. మరీ దారుణంగా బరి తెగిచ్చేసి పెట్టేసేసి మా ఇష్టం మేమంట మాత్రం మేము ఒప్పుకోము. దీని మీద మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకురావాలి. దీనికోసం ఒక చట్టంగా ప్రత్యేకంగా ఒక చట్టం తయారు చేసి దానికి ఒక సెక్షన్ IPS ఏం తీసుకొస్తారో అది చూసి అది మాట్లాడి ఆ పోలీస్ వాళ్ళకి తెలియాలి, లాయర్ గారికి తెలియాలి ఇలాంటి సెక్షన్స్. కాబట్టి అవి మనం తీసుకొస్తే బాగుంటది. అప్పుడు కానీ పిల్లలు కంట్రోల్ అవుతారు, ఆ డ్రెస్సులు కానీ అవన్నీ చూడరు, ఎవరు ఫాలో అవ్వరు. మన ఇంట్లో మనం కూడా మన పిల్లలకి అమ్మ పిచ్చోళ్ళమ్మ మనం అలా పట్టించుకోకూడదు, మన సాంప్రదాయాలు, మన ఫ్యామిలీలు, మనం ఇలా ఉన్నాము, మనం ఇలాంటి బట్టలు ఉన్నాయి, మన కట్టుబొట్టు, మన భారతదేశానికి ప్రపంచంలోనే మంచి స్థానం ఉందమ్మా. మన కట్టుబొట్టు చూసి మనకు నమస్కారం పెడతారు. వీళ్ళు భారతీయులు ఇండియన్స్ అనగానే చక్కగా కూర్చోబెట్టి భోజనాలు పెడతారు మనకి. అలా చూస్తే చూడు మన అంటే ఎవరి కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. ఇంకోటి పబ్బు కల్చర్ కూడా మనకు లేదండి. పబ్బులు క్లబ్బులు ఇప్పుడు బలిసి వచ్చినాయి, కానీ నేను చదివినప్పుడు స్కూల్లో, నేను కాలేజ్ చదివినప్పుడు లేవండి. ఈ మధ్య హైదరాబాద్ మరి దారుణంగా జరిగిపోయింది, అది వేరే టాపిక్ లేండి. కాబట్టి ఇలా వెళ్లే వాళ్ళే ఎక్కువగా ఇలాంటివి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ఇలాంటివి ఫాలో అవుతారు, నోటికి వచ్చింది మాట్లాడతారు. అంటే సొసైటీ ఏమైపోయినా పర్వాలా, సొసైటీ ఆడపిల్లలు ఏమైపోయినా పర్వాలా, మహిళలు ఏమైపోయినా పర్వాలా, పిల్లలు ఏమైనా సర్వగా నాశనం అయిపోయినా పర్వాలా, వాళ్ళు ఏం అదే అలాంటి పెట్టుకొనే ఇలా చేసి మళ్ళీ దారుణంగా మాట్లాడుతూ మేము ఎలా చేస్తామని చెప్పి వాళ్ళకి సంబంధించిన మనుషులు కూర్చోబెట్టి డిబేట్ లో వాళ్ళకి సపోర్ట్ చేసుకుని మాట్లాడడం నిజంగా దౌర్భాగ్యం అండి. నిజంగా దౌర్భాగ్యం ఈ రోజు మాకు. నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నానండి. నేను ఎన్నో డిబేట్ చేశాక ఎప్పుడు నేను ఫీల్ అవ్వాలా, నేను ఇంకేమైనా పాయింట్ మర్చిపోయినా డిబేట్ అయి కూడా అయ్యో అనుకునేదాన్ని, కానీ ఈ రోజు మాత్రం చాలా బాధపడుతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. ఆ శర్మ గారు అలా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు, చాలా బాధ. మేడం శర్మ గారి తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఆయన విఘ్నత లేకుండా అడ్డంగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ అప్రిషియేటెడ్. యాంకర్ గారు మీరు ఇట్లాంటివి ఆపాలి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరు ఇంకోసారి మీరు ఒక అడ్వకేట్ అయినా అలా అనకూడదండి. మీకు వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ప్రకారమే మాట్లాడుతున్నా. మేము ప్రతిదీ చట్ట ప్రకారమే మాట్లాడుతున్నా. మేము మీ పట్ల ఏవి తప్పుగా మాట్లాడాల, మీ పట్ల గౌరవిస్తూ చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలని చెప్తున్నా. మీరు వెళ్ళండి, చట్టాన్ని మార్చండి, మేము ఫాలో అవుతాం. మాకు చెప్తారు, మాకు చెప్పే అధికారం మీకు లేదు అసలు. గీత గారు, ఉషశ్రీ గారు ఒక నిమిషం. కృష్ణ గారు, ఇప్పుడు అనసూయనే రియలైజ్ అయ్యి ఆమెనే సారీ చెప్పి అంత పెద్ద లెటర్ రిలీజ్ చేసింది, మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఆమె మంచి కాబట్టి అసలు పాపం ఆమె తప్పు చేసింది, ఎంతో సెన్సిటివ్ పర్సన్ కాబట్టి, క్యూట్ మనస్తత్వం ఉంది కాబట్టి ఆమెకి అయ్యో పాపం తెలిసి గానీ తెలియక గానీ ఒకళ్ళు బాధపడ్డారేమో అని చెప్పేసి ఆ విధంగా తను లెటర్ రిలీజ్ చేసి చాలా గొప్పదనం అది. అనసూయ గారి గొప్పదనానికి నిదర్శనం. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి మరి ఏముంది, అవును కదండి, ఆమె క్షమాపణ లెటర్ కూడా కూతుర్ని కూడా అట్లనే బికినీ వేసి ఫోటోలు పెట్టుకుంటాడేమో మేడం, నాకు తెలియదు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎట్టాన్ని పిల్లలు ఉన్నారు,
అవి కూడా తీసేయమ్మా, బీచ్ లో మొత్తం ఇప్పుకొని తిరుగు, నీ స్వతంత్రం. ఏమో రేపు రాజ్యాంగంలో ఉంటే చెప్తే చేస్తామండి, మేము రాజ్యాంగం ఫాలో అవుతాం, రాజ్యాంగం చెప్పే ప్రకారం అవునండి. మరి మీ కూతురు ఉంటే 16-17 పిల్లని సేమ్ అనసూయలాగా ఫోటోలు తీసి మీరే పెడతారనుకుంటా. మీలాంటి తండ్రులు మన ఇండియాలో ఉండడం అమోఘం. మీరు కేవలము అనసూయ గారిని టార్గెట్ చేశారు. అనసూయ గారు లాగా కొన్ని సెలబ్రిటీస్, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. మీరు అన్నది ఏంటంటే హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా, హీరోయిన్లు కూడా ఉన్నారు కదా. చాలా మంచిదమ్మా. ఎంతో మంది ఉండగా అనసూయ గారిని, ప్రపంచంలో ఎంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను అన్నట్టుగా ఇంతమంది ఉండగా అందరూ అనసూయనే ఎందుకు తిడుతున్నారు చెప్పండి? వాళ్ళకి అందరికి ఆ జన్మ శత్రువా, నాకేమన్నా శత్రువా, నాకేమన్నా ద్రోహం చేసిందా, వాళ్ళకేమన్నా ద్రోహం చేసిందా? ఎందుకంత కోపం వస్తుంది? ఎందుకంటే నేను మహిళా సమాజానికి రిప్రజెంటేటివ్, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి అటువంటి ఫోటోలు ఎప్పుడు చెప్పింది? ఎందుకు అదే ఆమె చెప్పలేదు. మీరు మాటిమాటిగా సందేశం ఇవ్వలేదు. అక్కడ శివాజీ సందేశం ఇచ్చాడు. శివాజీ మహిళలకు పెద్ద ప్రవక్త దిగొచ్చాడు. శివాజీ ఒక పెద్ద ప్రవక్త లాగా సందేశం ఇచ్చాడు ఆయన సమాజానికి. ఇక్కడ అనసూయ గారు ఎవ్వరికి కూడా సందేశం ఇవ్వాల. ఆమె ఏం చెప్పలేదే. ఆమె నేను బికినీ వేసుకున్నాను కాబట్టి మీరు అందరూ బికినీలు వేసుకోండి 15 ఏళ్ల ప్రజలు అనలేదే. చూడకయ్యా, నీకు ఎవరు చూడమన్నాడు? ఆమె అవును ఏమని చెప్పింది? ఆవిడ సభ్య సమాజానికి సందేశాలు ఏమనిచ్చింది? మీ ఇష్టం వచ్చినట్టు. అవునండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము మీ కన్వీనియంట్ అయిన వస్త్రాలు ధరించండి అన్న తప్పేంది? బాధ్యతలు కూడా పెట్టి బాధ్యతలు ఫాలో తెలుసుకోండి. బాధ్యతలు మాట్లాడరు మీరు, బాధ్యతలు ఎందుకు మాట్లాడరు, హక్కులు ఎందుకు మాట్లాడుతున్నారు? బాధ్యతలు కూడా ఉన్నాయని తెలుసుకోండి. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు 6 ఉన్నాయి, తెలుసా మీకు? తెలుసు. బాధ్యత ఈయన పంపించేలా ఉన్నాడు అట్లాంటి ఫోటోలు ఊరందరికి. ఎవరు పంపించరండి, ఎవరు ఆమె వ్యక్తిగతమైన జీవితం గురించి మీరే మాట్లాడుతున్నారు. ఎక్కువ మాట అంటే ఉమెన్స్ కమిషన్ అనసూయకే సపోర్ట్ చేస్తుంది. సంస్కృతిలో పుట్టిన ఆడపిల్లల్ని బికినీలు వేసుకొని మీలాంటి మాటలు ఆమె చెప్పలేదు. ఎవరు చెప్పట్లేదు, ఎవ్వరూ చెప్పట్లేదు. ఆమె చెప్పక్కర్లేదు. అవును, ఆమె పెట్టే పోస్టులు. మరి గోవాలో బికినీ వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళకి ఎవరు చెప్తున్నారు? వాళ్ళు తిరగమని చెప్పట్లేదు కదా. ఎవరు ఆమె చెప్పలేదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు కదండి ఎవరిని. గోవాకెళ్ళి నువ్వు చూస్తే తెలుస్తుంది. ఈమె ఫోటోలో పెట్టి పబ్లిక్ పెట్టి పెట్టి అందరు కనబడుతుంది కదా. సరే వాట్ ఎవర్ సీ, ఇప్పుడు ఆమె తన ఫోటోలు పెట్టుకుని ఆ హక్కు ఆమెకు ఉందా లేదా? లేదు, ప్రైవేట్ గా పెట్టుకోమని చెప్తారు. హక్కు లేదని ఎవరు చెప్పినారు? ప్రైవేట్ గా పెట్టుకోండి, పబ్లిక్ గా ఉన్న రైట్. మీరు ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు, స్వేచ్ఛను హరిస్తున్నారు. అవును, దీంట్లో ఇప్పుడు క్లారిటీ రావాలి. మనం పోయి చట్టం మార్చుకోండి. చట్టంలో గనక ఓ అమ్మాయిలు మీరెవరు కూడా మీ ఫోటోలు పెట్టకండి అని చెప్పండి. ఒకళ్ళ గురించి చెప్పదండి, ఇట్స్ ఏ సోషల్ ఇష్యూ. మీ కూతుర్ని బికినీలు వేసుకొని, మీ కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయిని, మీ కూతుర్ని బికినీలు వేసుకొని రెగ్యులర్ గా అన్ని పైనుంచి కింద వరకు అన్ని కనిపించేలాగా వాళ్ళు పెడుతున్నప్పుడు మీరు ఖండించరు, అంతేనా? అమ్మా శబాష్ శబాష్ శబాష్, ఇది మీ హక్కు, మీరు ఇలానే చేయాలని చెప్తారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. అందుకనే ఆవిడ భర్త ఈ ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పండి, నోటికి వచ్చినట్టు మాట్లాడటం కాదు. మీ సొంత కూతురు 16 ఏళ్ల కూతురుంది, మీరు అడ్వకేట్, కోడలుంది. అనసూయ 16 ఏళ్ల అమ్మాయి కాదు, అనసూయ 16 ఏళ్ల అమ్మాయి కాదు. సోషల్ మీడియాలో షీఈ్ ఎ మేజర్, ఒక మేజర్. ఆమె 18 ఏళ్ల అమ్మాయి లోపల కాదు, ఆమె మేజరు. ప్రాథమిక హక్కులు గౌరవించండి, సమానత్వం. ఇదే ఒక మగ ఆయన, అదే ఒక మగ వ్యక్తి స్విమ్మింగ్ సూట్ వాళ్ళ హస్బెండ్ కూడా స్నానం చేశారు కదా, అతని ఫోటో కూడా ఉంది. మరి ఆ మగాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? యు ఆర్ షోయింగ్ మేల్ అండ్ ఫీమేల్ డిస్క్రిమినేషన్. వివక్ష చూపించకండి. మరి ఆ భర్త కూడా చాలా మంది మగవాళ్ళు కూడా స్నానం చేస్తూ ఫోటోలు పెట్టుకుంటారు, తప్పు కాదు కదా. ఎవరు మగాడు పెట్టినా ఆడది పెట్టినా డీసెన్సీ. మరి మగవాళ్ళు కూడా ఫోటోలు పెడతారు, స్విమ్మింగ్ పూల్ లో మగవాళ్ళు కూడా స్నానం చేస్తారు, మగవాళ్ళు ఫోటోలు పెడితే తప్పు కదా? తప్పే. ఓకేనా? ఎక్కడ ఇందులో తప్పునుంది? రాజ్యాంగంలో ఉందా? ఉంది, రాజ్యాంగంలో ఉందా? చూపించే తప్పైతే చెప్పండి, తెలుసుకుంటారు. మీరు జ్ఞానోదయం చేయండి. మీరు ఒకసారి సమాధానం చెప్పండి. అదే ఎందుకు నేను ఇప్పుడు చెప్తా కదా, రాజ్యాంగంలో పాపం ఇంతకు నుంచి అడుగుతున్నాడు కదా. సెక్షన్ 294 ఐపీసీ, దిస్ ఈస్ అబ్సీనిటీ, వల్గర్ ఆర్ ఇండిసెన్సీ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్ గా మనం పోలీసుల దృష్టికి తీసుకెళ్తే కేసు అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో పెట్టద్దాం, ఎక్కడైనా సరే. దిస్ ఇస్ డెఫినెట్లీ అఫెన్సివ్. అట్లా చేసిన ప్రతి ఒక్కళ్ళ ఇన్స్టాగ్రామ్ కనుక ఎవరైతే
రిపోర్ట్ చేస్తారో అవి షట్ డౌన్ చేయడం రెగ్యులర్ పీపుల్ కూడా జరుగుతున్నాయి. మీరు నోటికి వచ్చినట్టు నోరు ఉంది కదా పిలిచారు కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడకండి. సొంత మీరు చట్టపరంగా మాట్లాడండి, చట్టపరంగా చెప్పండి, మేము నేర్చుకుంటాం. ఓకే కృష్ణ గారు, ఉషశ్రీ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. ఇంకా ఉషశ్రీ గారు ఫైనల్ వర్డ్స్ కంక్లూడ్ చేద్దాం. మేడం నేను చెప్పేది ఏంటంటే ఒకటి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. అనసూయ గారి పర్సనల్ లైఫ్ ఆవిడది. మనం దేన్ని క్వశ్చన్ చేసే అర్హత కానీ హక్కు కానీ లేదు. ఈయన రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్పొచ్చేది ఏంటంటే రైట్ అని ఆవిడ ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ యాజ్ సిటిజన్స్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. అది ఎవరు మాట్లాడు. సో ఇఫ్ యూ వాంట్ టు అవైల్ రైట్, నా హక్కు నేను చూపిస్తాను అన్నప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకునే అంత సత్తా ఉన్నప్పుడు మాత్రమే హక్కుని వినియోగించుకోవాలి. ఇది మన రాజ్యాంగం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ రైట్స్, మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్ రెస్పాన్సిబిలిటీస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? స్వేచ్ఛ, స్వాతంత్రము, వాక్ స్వాతంత్రము, ఏదైనా చేయగలిగే స్వాతంత్రం మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఓకే, దాన్ని యూజ్ చేసుకుని ఆవిడ ఏమన్నా చేయమనండి. బట్ సెలబ్రిటీస్ కూడా అనట్లేదు నేను, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడున్న యూత్ కానీ ఆడపిల్లలు కానీ ఈ పిచ్చి చేష్టలు చూసి ఇదిగో ఇట్లాంటి తల్లిదండ్రులు ఉంటే ఆ కూతుళ్ళు కానీ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని జనాలకి ప్రేరేపిస్తే వాళ్ళ జీవితం రెంటికి చెడ్డడయ్యి కుక్కలు చెంపిన విస్తరైపోయి ఎంతో మంది ఆడవాళ్ళని. నేను 15 years నుంచి మీడియాలో ఉన్నాను, 10 years నుంచి సినిమాస్ లో ఉన్నాను. ఓకేనా? అడుక్కు తినే పరిస్థితి, స్కిన్ పాడైపోయి జబ్బులు వచ్చి వాళ్ళు ఎప్పుడు దేకని పరిస్థితి వచ్చింది. ఇది పచ్చి నిజం. అట్లా బట్టలు వేసుకొని తిరిగే ఆడవాళ్ళకి. సో అలాంటి అధోగతి పాలవుతారు అని తెలియకుండా వీళ్ళు చూపించే రియాలిటీ నిజమని అందులోకి వెళ్తున్న ప్రతి ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఇది ఒక్కటే నేను చెప్పేది, నమ్మకండి. చూపించేదే నిజం కాదు, లోపల చాలా తెలుసుకొని చేయండి. మీరు లాయర్ సమక్షంలోనే నేను ఐ వాంట్ టు రిసైడ్ దిస్ సెక్షన్ ఐపీసీ 294. ఇది అబ్సినిటీ గురించి ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో ఏమైందో నాకు అది తక్కువ సెక్షన్ రావట్లేదు. బట్ అబ్సినిటీ అనేది ఏంటి అంటే పబ్లిక్ గా నువ్వు వల్గర్ పోస్టులు పెట్టినా, వల్గర్ గా చేసినా, ఒక జంక్షన్ లోకి వెళ్ళి పబ్లిక్ గా ఇటువంటివి చేసినా కూడా అది అబ్సినిటీ కిందకు వస్తే దానికి 3 నెలలు జైలు శిక్ష. ఓకే, ఈ అబ్సినిటీ అనేది ఎవరు డిఫైన్ చేస్తాడు అనే దానికి కూడా వీళ్ళు రాశారు. అబ్సినిటీ ఈస్ డిఫైన్డ్ బై కోర్ట్స్ యాజ్ సంథింగ్ దట్ టెండ్స్ టు డిప్రైవ్ ఆర్ కరప్ట్ దోస్ హూజ్ మైండ్స్ ఆర్ ఓపెన్ సచ్ యాజ్ యంగ్ పీపుల్. అంటే యంగ్ టీనేజ్ లేకపోతే యంగ్ పీపుల్ వీళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేసేట్టు ఏదైనా సరే ఒక యాక్ట్ నువ్వు గనక చేస్తుంటే అది అబ్సినిటీ కిందకు వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు అబ్సినిటీ అనే దానికి ఇంకొక డెఫినేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు 100 మంది ఉన్నాం సార్, 90 మంది ఇలాగే ఉండాలి అనుకున్నప్పుడు లేదు నేను అమెరికా నుంచి వచ్చాను అక్కడ ఇలా ఉంది అని చెప్తే అది అబ్సినిటీ అని చెప్పి మనం అందరం అబ్జెక్ట్ చేస్తే దట్ విల్ బి టేకెన్ యాజ్ అబ్సినిటీ. సో ఇది రాజ్యాంగం. సో మనం అందరం అబ్జెక్ట్ చేసి ఒక 100 మంది వెళ్ళి రైట్ మాకు అనసూయ చేసేది అబ్సినిటీ అనిపిస్తోంది అని చెప్పి కేసు పెడితే దట్ ఈజ్ అబ్సినిటీ. ఒక 1000 మంది చేస్తే ఇంకా పెద్ద అబ్సినిటీ. 1000 మంది కాదు, 10,000 మంది ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. హీరోయిన్లు కూడా పెడతారు కదా, మరి హీరోయిన్లు కూడా చెప్పండి పోయి. సంప్రదాయం అనే ఆగండి, భారతీయ సంస్కృతి సంప్రదాయం అనే ఒక కల్చర్ లో ఉన్నాం మనం. డిఫాల్ట్ గా మనకి కట్టు బొట్టు డిఫైన్ చేస్తున్నారు. Anything that goes beyond it will be called an obscenity as well, irrespective of what they consider. అర్థమైందా? సో మనం ఇది డిఫాల్ట్ అనేది మనం ఇండియన్ గడ్డ మీద ఉన్నాం. ఇదే నువ్వు ఫారెన్ గడ్డ మీదకి వెళ్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ అక్కడ నేచర్ వేరు, అక్కడ కల్చర్ వేరు, అక్కడ యాక్సెప్టెన్స్ వేరు. వద్దన్నా కాదన్నా ఒక హిందువులు అవనివ్వండి, ముస్లింలు అవన్నీ, క్రిస్టియన్స్ అవనివ్వండి, దే హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ బిలీఫ్స్. నువ్వు ఆ బిలీఫ్ సిస్టమ్ ని, కల్చర్ ని క్రియేట్, నాన్ సెన్స్ క్రియేట్ చేసే ఏదైనా అబ్స్క్యూరిటీ కింద వస్తుంది. బేసిక్ ఫండమెంటల్ బేసిక్ డిఫాల్ట్స్ ఇవి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు యాడ్. సార్ మీరు రాజ్యాంగం గురించి మాట్లాడడం అనేసి ధర్మం గురించి మాట్లాడండి సార్. మీరు పంతులు గారు సార్. రాజ్యాంగం మనం భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించి తీరాలి. రాజ్యాంగం ఏమి హక్కులు కల్పించిందో మేము హక్కులన్నీ కూడా ఫాలో మీకు అదే చెప్పాను. హక్కులు వాడుకోవాలంటే రెస్పాన్సిబిలిటీస్ కూడా 100% ఫాలో అవుతాము. మీరు కేవలము మీరు చెప్పదలుచుకుంటే మీరు చెప్పినటువంటి మాట మీకు తెలుసు, ఎక్కడా కూడా రాజ్యాంగంలో బికినీ చేసుకోకూడదు అని ఎక్కడ లేదు. స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకోకూడదు. ఫోటోలు పెట్టకు బయటగా. ఏది
అబ్సినిటీ మీకు అటువంటి కావాలంటే private అప్పుడు నీకు చాత అయితే బికినీ గురించి మాట్లాడలేదు. ఇన్స్టాగ్రామ్ పెద్ద సంస్థ, మీ వాళ్ళకి ఫోన్ తెలుసు. చెట్టు కల్పించాలి. TikTok ban అయింది. అన్ని కూడా TikTok వేరే కారణాలు ఉన్నాయి. బ్యాన్ అవడం కూడా చూస్తారు మీరు. TikTok ban అవడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఇండోనేషియా అన్ని బ్యాన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా బ్యాన్ అవుతుంది. ఏమీ అవ్వదు. చట్ట ప్రకారం ఏది ఉంటే మేము అదే చేస్తాం. ఏమి అవ్వదు అనేది ఏం లేదు. మీరు చెప్పండి, చట్ట ప్రకారం చెప్పండి, మేము ఫాలో అవుతామని చెప్తున్నాం కదా, మేము నో అని చెప్పండి. మీరే కరెక్ట్ అండి. శర్మ గారు అసలు అమ్మాయిలు బికినీలు వేసుకుని తిరగాలి. నేను అనలేదే. నేను ఎప్పుడు అన్నాను? నేను అనలేదు. స్విమ్మింగ్ పూల్ తిరగచ్చు మీ ప్రకారం. వాళ్ళు ఎక్కడ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళేదో వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు బికినీ వేసుకుంటే మీరేంటండి? మీరు ఆమె బయటకి ఏమైనా వస్తే తప్పని నేనే చెప్తాను. ఫస్ట్ రోడ్డు మీదకి ఏమైనా రాలేదు కదా. స్నానం అంటే బట్టలు తీసి చేస్తారు. మీరే కరెక్ట్ సార్. అక్కడ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు కదా. లా అండ్ ఆర్డర్ ఇండియాలో స్విమ్మింగ్ పూల్ లో అయినా సరే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేస్తే నోరు మూసుకొని చెయ్యమనండి. గోవాకి వెళ్ళి జ్ఞానోదయం చేయండి అందరికి. మీరు ఫస్ట్ వెళ్ళిపోయి గోవాకి మీరు ఎవరు బికినీలు వేసుకొని స్నానాలు చేయకుండా జ్ఞానోపదేశం చేయండి వాళ్ళకి. అదే గోవాలో అందరూ కూడా మాకు ఇదే రైట్ అంటే అదే రైట్. ఇది హైదరాబాద్ లో ఇది రైట్ కాదు అంటే ఇది రైట్ కాదు అంతే. నేను క్వశ్చన్ అడుగుతా. నదీ స్నానాలు అప్పుడు ఆగండి భాష గారు, నేను పంతులు గారు కదా, మనకి నదీ స్నానాలు ఇప్పుడు బికినీలును స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడుతున్నాడు. నదీ స్నానాలు ఆడవాళ్ళు చేస్తారు సార్, బట్టలు కూడా తీసుకొని చేస్తారా? నదీ స్నానాల్లో చీరలు కట్టుకొని చేస్తారు, వాళ్ళకి అది కన్వీనియంట్ కాబట్టి. దిస్ ఈస్ కాల్డ్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ అండి పర్సనల్ లైఫ్ ఉండదు, దట్ ఈస్ నాట్ పబ్లిక్ లైఫ్. దట్ ఈస్ అది వాళ్ళ కన్వీనియంట్, ఆడవాళ్ళ కన్వీనియంట్, వాళ్ళ మనోభావం గౌరవించాలి. స్త్రీల మనోభావాలను గౌరవించాలి. అదే సార్ నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నా, మీకు అర్థం కావట్లేదు. మీరు అడ్వకేట్ అయ్యి ఉండి మీరు కరెక్ట్ గా చెప్పాలి. వాళ్ళు గోవా బికినీలో చట్ట ప్రకారం అక్కడ స్నానం చేయడానికి అవకాశం వాళ్ళు చేస్తారండి. సముద్ర స్నానాల్లో చీరలు కట్టుకోవాలి, వాళ్ళ ఇష్టం అది. గోవాలో రైట్, ఇక్కడ కాదు. అవును, అది కూడా ఆ పర్సనల్ లైఫ్ కదా. ఆమె ఎక్కడో ఆ పర్సనల్ గా న్యూయార్క్ వెళ్ళింది, ఇలా పెట్టి లవ్ సింబల్ పెట్టి ఫోటో ఫోటో తీసి పెడతావా? అది తప్పేం కాదు. ఆమెకున్న రాజ్యాంగం స్నానాల్లో, పుష్కర స్నానాల్లో నేను అడిగే ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే. దమ్ము ధైర్యం కూడా ఉంది నాకు. పుణ్యస్నానం, నదీ స్నానం, పుణ్యస్నానం అంటారు. నదీలలో వాళ్ళు వెళ్ళినటువంటి ఒకేషన్ బట్టి ఉంటుంది, ఒకేషన్ బట్టుకుని వస్తుందని ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక పవిత్ర ఉద్దేశంతో వెళితే వాళ్ళు చక్కగా కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు నన్ను అడ్వకేట్ గా క్వశ్చన్ అడిగారు, బికినీ వేసుకోవడం తప్ప కాదా స్విమ్మింగ్ పూల్ లో? అవునా? నదీ స్నానాల్లో మీకున్న బుద్ధి జ్ఞానం పర్యవేక్షణ ప్రకారం బికినీ వేసుకోవడం తప్ప కాదా? నదీ స్నానంలో బికినీ వేసుకుంటే తప్పే. తప్పేం చెప్తున్నాను. ఎందుకని? స్నానమే కదా. ఎందుకని? అక్కడ అది వాటరే కదా. ఇది పుణ్యస్నానం అంటే ఇది పాపాత్ములు చేసే పని, అది పుణ్యాత్ములు చేసే పని. ఆయన ఒప్పుకున్నటువంటి స్నానం, అది వాళ్ళ వ్యక్తిగతమైన సార్కి అర్థమైపోయింది. అది పుణ్యం, ఇది పాపం అని. సరే పాపం అని తెలిసి కూడా చేస్తున్నారంటే రాజ్యాంగం పాపం ఎందుకు అవుతుంది? పాపం కాదు, మరి అది పుణ్యం ఉన్నారు కదా సార్. దట్ ఈస్ డిఫరెంట్. అక్కడ చేసే స్నానం వేరు, అది పుణ్య స్నానం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ వర్ష గారు, ఆగండి. నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. నదీ స్నానం కాదు సార్, కాలవ హుస్సేన్ సాగర్, ఓకే, లేకపోతే మా బెజవాడలో కొత్తంతిని ఉంది. కాలవ పుణ్యం లేదు, పురుషార్థం లేదు, జస్ట్ ఒక వాటర్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇందులో బికినీ వేసుకోవడం కరెక్టా కాదు? అది అక్కడ ఆ ప్లేస్ ను బట్టి ఉంటుంది. ఆమె చీర కట్టుకుని స్నానం చేయొచ్చు, ఆమె ఇష్టం. అది ఆమె ఇష్టము. ప్లేస్ ను బట్టి బట్టి వారి ఇష్టాలను మేము గౌరవిస్తాం. వాళ్ళు ఏది గౌరవించాలంటే సంఘం ఏది గౌరవిస్తుందో వాళ్ళది గౌరవించాలని చెప్తున్నా కదా ఇప్పుడు కూడా. మరి అది ప్లేస్ సముద్ర స్నానాలకి, పర్సనల్ స్విమ్మింగ్ పూల్ స్నానాలకి కంపారిజన్ ఎలా చేస్తారు? హైదరాబాద్ లో దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ ప్లేస్. I have another question for you. Okay, conclude చేద్దాం. సమాజం ఉంది. ఉషశ్రీ గారు కంక్లూడ్ చేద్దాం. ఓకే, సో ఈయన చెప్పే దాంట్లో మేడం నేను క్వశ్చన్లు అడుగుపోయాను అనుకోండి, నేను కాలుకిస్తే ఎలికిస్తే కాలుకిస్తే ఆయన ఆన్సర్లు చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. అప్పుడే కూర్చోమనండి. మీరు చట్ట ప్రకారం చెప్పండి. మేము అడుగుతాం క్వశ్చన్స్. అపోజిషన్ పార్టీ ఉందా ఆమె పర్సనల్ లైఫ్ లో? డిబేట్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ కృష్ణ శర్మ గారు, థ్యాంక్ యూ శేఖర్ భాష గారు. సో ఇది వాళ్ళ డిబేట్. స్టేట్ టు